వారులారా, కూడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన వందనాలు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ ప్రశస్తమైన కృపలో దాచి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. నీ అమూల్యమైన మాటలు వాక్య గ్రంథం నుంచి మేము వినిచుండగా దుర్మార్గపు కార్యములు ఏవైనా మా జీవితాల్లో ఉన్న ఎడల నీ వాక్యపు యొక్క గద్దింపునకు లోబడి వాటిని సరిచేసుకునే చక్కటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఆత్మను రక్షించుటకు శక్తి గల ఈ వాక్యాన్ని వినిచుండగా సాత్వికంతో దాన్ని అంగీకరించి మా మనసులో మార్చుకుని నూతన పరచుకునేటకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. జరుగుతున్న ఈ ఆరాధనా క్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రి పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారులారా, కూడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక చిన్న విషయాన్ని మానవాళ్ళు కేవలము చదివి వదిలేస్తున్న ఒక చిన్న సందర్భాన్ని ధ్యానించుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. దానికి ముందుగా ఒక చిన్న మాటనైతే మనం చదువుకుని ముందుకెళ్దాము. సామెతల గ్రంథాన్ని మనం చదివితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా చదవగలిగితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడంటే, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. చాలా చక్కగా మనం ఆలోచించగలిగితే చాలా జ్ఞానయుక్తమైన మాటలు కలిగిన ఈ గ్రంథంలో ప్రతిదీ కూడా మానవ అజ్ఞానాన్ని బట్టబయలు చేస్తూ దేవుని జ్ఞానం ఎంత గొప్పదో, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో తెలియచేసే మాటలు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ గ్రంథాన్ని రాసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దేవుడు కలుగజేసిన వాటి కోసం మాట్లాడుతూ అంటున్నాడంట. దేవుడు కలుగజేసినవి ఏమి అంటే వినగలిగే చెవి, చూడగలిగే కన్నులు. మానవ శరీరంలో ఈ కంటికి చెవికి మించిన విలువైన ఎన్నో అవయవాలు ఉన్నప్పటికీ పైకి కనిపించకపోయినా లోపలుండి తమ తమ పని కంటి కన్నా చెవి కన్నా భారమైన పనులు చేస్తున్న ఎన్నో అవయవాలు ఉండగా దేవుడు రెండిటి కోసమే మాట్లాడుతున్నాడు. ఏంటంటే వినగలిగే చెవి, చూడగలిగే కన్నులు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దామండి. శరీరంలో ఇన్ని అవయవాలు ఉండగా దేవుడు ప్రత్యేకముగా ఈ విషయాల కోసమే రాయించడం వెనకాలన కారణం ఏమిటి? ప్రత్యేకముగా ఈ రెండు అవయవాల కోసమే రాయించాడంటే ఈ రెండు అవయవాల్లో మానవుడు గుర్తించాల్సిన విషయం ఏదో ఉంది. ఈ శరీరంలో మరి ఈ యొక్క రెండు చెవుల కన్నా రెండు కళ్ళ కన్నా ఎక్కువైన సంఖ్య కలిగింది ఏంటంటే మానవ దేహంలో దేహాన్ని నిలబెట్టడానికి దేవుడిచ్చిన ఎముకలు దాదాపు 206 ఉంటాయని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. చాలా బలమైనది. ఒక్కటి విరిగిపోయినా సరే మనిషి ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటాడు. మరి అలాంటి ఎముకల కోసం దేవుడు ఎందుకు రాయించలేదు? మానవ దేహానికి అత్యున్నతమైనది, ప్రధానమైనది గుండెని మాట్లాడుతూ ఉంటాం కదా. అది కొట్టుకోకపోతే, శరీరం అంతా రక్తం పంపిణీ జరగకపోతే మానవుడు బ్రతకడు అని చెప్పుకుంటాం కదా. మరి ఆ గుండె కోసం ఎందుకు రాయించలేదు? లోపల ఉండి మనం పీల్చే శ్వాసను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తూ మరి మన రక్తానికి కావాల్సిన ప్రతి ఆక్సిజన్ని అందిస్తున్న ఊపిరితిత్తుల కోసం ఎందుకు రాయించలేదు?
మనం తింటున్న ఆహారంలో ఉన్న మలినాల్ని, కలర్స్ని, ప్రతి దాన్ని వేరు చేసే ఒక లివర్ కోసం, కిడ్నీ కోసం ఎందుకు రాయించలేదు అంటే, రాయబడిన ఈ అవయవాలు తప్ప మిగిలిన అవయవాలన్నీ తమ పని తాము సక్రమంగా జరిగిస్తున్నాయి. అంతేనా కదా అండి? గుండె దేవుడు నియమించిన ప్రకారము 72 సార్లు అన్నాడు కాబట్టి 72 సార్లు ఒకటి కూడా తక్కువ అవ్వకుండా కొట్టుకుంటుంది. అందుకే ఈరోజు మనం బలముగా నిలబడి ఉన్నాము. దేవుడు మనిషిలో సంధించిన నరాలనేవి చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి, వాటి పనిని అవి జరిగిస్తున్నాయి కాబట్టి, మన మెదడు వరకు సిగ్నల్స్ని తీసుకెళ్తున్నాయి కాబట్టి ఈరోజు ప్రతిస్పందించగలుగుతున్నాము. లోపలున్న ఎముకలు, నరములు, లోపలున్న మానవుని లోపల మరొక ప్రపంచం ఉందని శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఉంటారు. ఈ కళ్ళు, చెవులు తప్పితే మిగతావన్నీ కూడా తమ పనిని తాము సక్రమంగా జరిగిస్తున్నాయి. కానీ మానవ దేహంలో దేవుడు మనిషికి ఉపయోగపడతాయని అనుకుని ఇచ్చిన అవయవాలు పని చేయకుండా ఉన్నవి ఏంటంటే, చూడగలిగిన కన్నులు, వినగలిగిన చెవులు. కళ్ళు చూడడానికి ఇచ్చాడంట, చెవులు వినడానికి ఇచ్చాడంట, కానీ రెండు వాటి పనిని జరిగించడం లేదు. అదేంటండి, నేను కంటితో చూస్తున్నాను, చెవితో వింటున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ కంటిని, చెవిని దేవుడు బైబిల్లో ఎందుకోసం ఇచ్చాడంటే, బైబిల్లో మాట్లాడుతూ అంటూ ఉంటాడు, ప్రతి వస్తువుకి దేవుడు దాని పనిని నియమించి ఉన్నాడు. కళ్ళు చూడడానికే ఇచ్చాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ కంటితో ఏం చూడాలో కూడా బైబిల్లో దేవుడు రాయించి ఉంచాడు. చెవులతో వింటున్నాను కదా నువ్వు అనుకుంటున్నావు, కానీ చెవులతో ఏం వినాలో బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడండి. మానవ దేహంలో అత్యంత ప్రధానమైనవి అవయవాలు. ఈ రెండు పాడైపోతే మానవ జీవితమే పాడైపోతూ ఉంటుంది. అంతేనా కదా అండి? చూసే దృష్టి పాడైపోయింది అనుకోండి, ప్రతిదీ ఎలా కనబడుతుందంటే చెడుగానే కనిపిస్తూ ఉంటుంది. అంతేనా కదా? వినే చెవులు మంచి విషయాలు వినకుండా వినే విషయాలతో పాడైపోయింది అనుకోండి, వినబడే ప్రతి విషయము కూడా ఎలాగుంటుందంటే చెడుగానే. చాలా మంది వ్యక్తుల్లో ఈ రెండు లోపాలతో బాధపడుతున్నారు. చూడగలిగే కన్నులు లేవంట, వినగలిగే చెవులు లేవంట. అందుకే చాలా మందికి ఈ విలువైన వాక్యము వారి కంటికి కనిపిస్తున్నా, వారి చెవికి వినిపిస్తున్నా, వారి బ్రతుకులు ఎందుకు మారటం లేదంటే అవి వాటి పని చేయటం లేదు. ఆలోచిద్దామండి. చూడగలిగే కన్నులతో, వినగలిగే చెవులతో, గ్రహించగలిగే హృదయంతో ఆలోచన చేద్దాం. బైబిల్లో ఉన్న దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? చూడగలిగే కన్నులు నీకు లేవనుకోండి, వినగలిగే మరి చెవులు నీకు లేవనుకోండి, గ్రహించగలిగే హృదయం నీకు లేకపోతే బైబిల్లో ఉన్న మాటలు వట్టి మాటలు అనేవి కనపడతాయి. ఎప్పుడైతే నీ మనోనేత్రాలు ఓపెన్ అయ్యాయో, ఎప్పుడైతే నీ చెవులతో మాట్లాడడం కన్నా వినడం నువ్వు ప్రారంభిస్తావో, ఎప్పుడైతే మనసులోంచి ఇదొక పుస్తకం అనే భావన తీసేసి దేవుడు ఇచ్చిన గ్రంథం అనే భావన మనసులో ఉంటుందో, వాక్యంలో ఉన్న ప్రతి మాట నీ బ్రతుకును మార్చడానికి దోహదపడుతూ ఉంటుంది. ఆలోచన చేద్దామండి. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏమిటి? వాక్యాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేయగలిగితే వాక్యం మనకి నేర్పించే విషయాలు ఏమిటి? ఈరోజు మనం మాట్లాడుకునే అంశము కూడా మంచి అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, సరైన సమయమున సమరయుడు. ఈ సమరయుడు అనే మాట బైబిల్లో చాలాసార్లు మనం వింటూ ఉంటాం. యేసుక్రీస్తు వారి ఉపమానాల్లో కానీ, లేక యేసుక్రీస్తు వారు ఒకానొక రోజు దాహం అని చెప్పి ఏ స్త్రీ వద్దకు మరి దాహము తీర్చుకోవడానికి ఆ బావి దగ్గర సువార్త చేశాడు. ఆ స్త్రీ కూడా ఎవరంటే సమరయ స్త్రీ. ఈరోజు మన అంశం కూడా అదే, సరైన సమయానికి వచ్చిన సమరయుడు కోసం మాట్లాడుకుందాం. సరైన సమయము అంటున్నామంటే కాని సమయంలో ఎవరో ఉన్నారు. సరైన సమయం అంటే మరి పొందుకోవలసిన వ్యక్తులు ఎవరో ఉన్నారు. అసలు సమరయుడుకున్న గొప్పతనం ఏమిటి? బైబిల్ అతని కోసము ఏమని మాట్లాడుతుంది?
యాక్చువల్గా బైబిల్ చరిత్రను చదువుతున్న చాలామందికి బైబిల్లో ఉన్న విషయాలు చాలా బాగా అర్థమవుతుంటాయి. బైబిల్ గ్రంథంలో అత్యంత ఎక్కువగా ప్రస్తావించబడిన దేశం ఏంటి అంటే కనాను. బైబిల్లో పాత నిబంధన కానివ్వండి, క్రొత్త నిబంధన కానివ్వండి, బైబిల్ యొక్క సంగతులు అన్నీ ఎక్కడ జరిగాయంటే కనాను అనబడే ఆ దేశంలో జరిగే దాన్ని నేడు ఈరోజు 3 దేశాలుగా మరి అభివర్ణిస్తూ పాలస్తీన్ అని, జోర్డాన్ అని, ఇజ్రాయేల్ అని చెప్పి 3 దేశాలుగా ఈరోజు విడగొట్టి ఉన్నారు. అయితే ఈ పాలస్తీనా దేశాన్ని కూడా బైబిల్లో 3 ప్రాంతాలుగా దేవుడు చెప్పాడు. బైబిల్ వెనకాలన మ్యాప్ను మనం చూస్తే నేను ఏం మాట్లాడుతున్నాననేది మీకు సరిగ్గా అర్థమవుతుంది. పాత నిబంధన కాలపు పాలస్తీనా కానీ, కొత్త నిబంధన యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న పాలస్తీనా కానీ చూస్తే ఈ పాలస్తీనా అనబడే దేశాన్ని 3 ముక్కలుగా 3 రాజ్యాలుగా వారు చేసుకున్నారు. అందులో మొట్టమొదటి పైనదే గలిలయ. ఈ గలిలయ అనేది ఎక్కువగా సముద్ర తీర ప్రాంతం అండి. చెప్పాలి అంటే ఎక్కువ వ్యాపారాలు, మరి ముఖ్యముగా యేసుక్రీస్తు వారు పుట్టిన నజరేతు అనబడే ఆ ఊరు కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ గలిలయ ప్రాంతం నుంచే. పైన గలిలయ, మధ్యలో సమరయ, ఈ కింద మనం చూస్తే యూద. ఏదైతే యేసుక్రీస్తు వారు బెత్లెహేమ్ అని కానీ, యెరూషలేం అని కానీ ఇలాంటి ప్రాంతాల కోసం మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రాంతాలన్నీ ఎక్కడ ఉంటాయంటే కింద యూదయలో, పైన గలిలయ, బాగా కింద యూదయ, మధ్యలో ఉన్న ప్రాంతమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. దాని పేరే సమరయ. ఈ సమరయ ప్రాంతంలో ఉన్నవారిని సమరయులు అని పిలుస్తూ ఉంటారు. బైబిల్లో ఈ ప్రాంతానికి ఉన్న మరొక పేరే షోమ్రోను. షోమ్రోను అనేది హీబ్రూ పదం కాబట్టి హీబ్రూ పదానికి ఉన్న అర్థం ఏంటంటే షోమ్రోను అనే పదానికి తెలుగులో మన అర్థాన్ని తీసుకుంటే ఏమని వస్తుందంటే వాచ్ టవర్, అనగా ఒక ఉన్నతమైన స్థలము నుంచి మరి ఎలాగైతే చాలామంది గస్తీ కాస్తూ ఉంటారో సమరయ ప్రాంతానికి ఉన్న అర్థం కూడా ఏంటంటే ఉన్నతమైన మరి వెయిట్ చేసే, వాచ్ చేసే ఒక ప్రాంతంగా వాళ్ళు అభివర్ణిస్తూ ఉండేవాళ్ళు. అసలు ఈ సమరయ ప్రాంతం ఏంటి, బైబిల్లో దాన్ని పుట్టు పూర్వత్రాలు ఏంటో ఒక చక్కటి మాటలు మనం అందరం చదువుకుందాం. చూడైతే రాజుల 2వ గ్రంథానికి మనం వెళ్ళిపోదామండి. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 24 నుంచి 29 వచనాలు మనం చదువుకుందామండి. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 24 నుంచి 29 వచనాలను మనం చదువుకుందామండి. ఏమంటున్నాడు చూద్దామండి. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం 24 నుంచి 29 వచనాలు. అష్షూరురాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వాయిము అనే దేశముల్లో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణముల్లో కాపురము చేసిరి. చాలా చక్కగా ఆలకించండి. బైబిల్లోని చరిత్రను అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇది రుజువుతో కూడిన చరిత్ర. ఇప్పటికీ మనం ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఇప్పటికీ కూడా మనకి షోమ్రోను అనబడే ప్రదేశము ఇప్పటికీ కూడా మనకి కనబడుతూనే ఉంటుంది. అయితే ప్రపంచ చరిత్రలో భాగంగా మనం అందరం తెలుసుకుంటూ ఉంటాం. ప్రపంచాన్ని జయించిన 4 మహారాజులు ఉన్నారంటే అందులో మొట్టమొదటి వాడి పేరు ఏంటంటే నెబుకద్నెజరు. ఇప్పటికీ ప్రపంచ పాత 7 వింతల్లో అతను చేసింది కూడా మరి హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ ది బాబిలోన్ అని పిలిచేవారు. బబులోను అతను స్థాపించిన రాజ్యము. ఆ రాజ్యానికి అతి గొప్ప చక్రవర్తి ఎవరంటే నెబుకద్నెజరు. నెబుకద్నెజర్ యొక్క పాలనంతా ఈ మధ్యధార సముద్ర ప్రాంతం చుట్టూ ఉండేదండి. మధ్యధార ప్రాంతం చుట్టూ అనగా ఇరాక్, ఇరాన్, సిరియా, ఇజ్రాయిల్ అని మనం పిలుచుకుంటున్న ఈ దేశాలన్నీ అతని చేతుల్లో ఉండేవంట. అయితే అతను ఏం చేశాడంటే ఎక్కడి వాళ్ళని అక్కడ ఉంచకుండా వారి దేశం నుంచి వేరే దేశానికి తీసుకువెళ్ళిపోయంట. అలా ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఈ షోమ్రోను ప్రాంతంలోనికి ఎవరిని తీసుకొచ్చి వేస్తాడంటే కొంతమంది అన్యులను తీసుకొచ్చి
మీరు ఇక్కడ బ్రతకండి, మీరు నా కోసం ఇక్కడ పని చేయండి, మీరు నా కోసం ఇక్కడ నాకు పన్ను కట్టడానికి ఏదైనా చేయండి, వ్యవసాయమే చేస్తారో భూమినే దులుస్తారో ఏదో ఒకటి చేసి మీరు ఈ ప్రాంతంలో బ్రతికి సంవత్సరానికి నాకు ఇంత ట్యాక్స్ కట్టండి అని చెప్పి నెబుకద్నెజర్ ఏం చేశాడంటే కొంతమందిని తీసుకొచ్చి షోమ్రోను ప్రాంతంలో వదిలేశాడంట. వదిలేసిన తర్వాత ఏం జరుగుతుందంటే కిందకి మనం చదవగలిగితే, అయితే వారు కాపురముండ ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. రాజు అయితే తీసుకొచ్చి దేవుడంటే తెలియని వాళ్ళని, దేవుడంటే లెక్కలేని వారిని, బైబిల్ భాషలో చెప్పాలంటే యెహోవా యందు భయభక్తులు లేని వారిని తీసుకొచ్చి షోమ్రోన్లో పడేశాడంట. అయితే రాజుకి ఇది ఓకే, కానీ ఎవరికి ఓకే అవ్వలేదంటే దేవుడి దృష్టిలో ఈ మాట అనేది ప్రజలనేవి అంగీకరింపబడలేదు. పైగా రావడమే వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే వారి యొక్క దేవతలను తీసుకొచ్చారంట. రావడమే దేవునికి ఇష్టం లేని విగ్రహారాధన తీసుకొచ్చి షోమ్రోను ప్రాంతంలో పెట్టేసరికి దేవుని మహాకోపం ఎలా వచ్చిందంటే వారి మధ్యకు సింహముల రూపంలో. వెంటనే రాజు దగ్గరికి కొన్ని రిపోర్ట్స్ వెళ్ళిపోయాయంటే ఏమనంటే, అయ్యా మీరు కొంతకాలం క్రితం ఆ షోమ్రోను పట్టణంలో బ్రతకమని కొంతమందికి మీరు ఏదో మీదన్నట్టుగా దానం ఇచ్చేశారు కదా, ఆ ప్రాంతంలో బ్రతుకుతున్న వారు స్థిరపడ్డారు, వారి మరి దేవతలకు మంచి మంచి గుళ్ళు కట్టుకుని ఆరాధించడం ప్రారంభించారు. కానీ షోమ్రోనులో మీరు అడుగు పెట్టకమునిపే ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి ఈ ప్రజలు నచ్చలేదు. దాన్ని కింద మాటల్లోనికి వెళ్ళేసరికి అంటున్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నవారికి ఏమి తెలియదంటే దేవుని మర్యాద అనేది. మనం నమ్ముకున్న దేవునికి ఒక మర్యాద ఉందంట, మనం నమ్ముకున్న దేవునికి ఒక గౌరవం ఉందంట. నువ్వు ఎలా పడితే అలా బ్రతికితే ఒప్పుకునే దేవుడైతే ఆయన కాదు. ప్రపంచంలో మిగతా వారిని ఈ దేవుణ్ణి మనం నమ్ముకున్న దేవుణ్ణి వేరు చేసే విషయం ఏమిటి అంటే మన దేవునికంటూ ఒక మర్యాద ఉంది, మన దేవునికంటూ ఆరాధించే పద్ధతి ఉంది, మన దేవునికంటూ భక్తి చేసే పద్ధతి అంటూ ఒకటి. ఈయన మాత్రమే ఒకే ఒక్క దేవుడు అండి. ప్రపంచంలో ఏ దేవునికి కూడా ఇలాగా ప్రపంచంలో వేరే ఎవరిని మనం చూసుకున్నా ఆరాధించడానికి ఆల్టర్నేటివ్ పద్ధతులు అంటే ఒకటి కాకపోతే మరొక మార్గం ఉందేమో, కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే బైబిల్ చెబుతుంది ఆయన అద్వితీయుడంట. ఆయన ఆరాధించేవారు కూడా ఎలా ఉండాలంటే ఒక్కటిగా. ఈరోజు అది తెలియక శాఖలుగా విడిపోయారు, కానీ పాత నిబంధనలో దేవుడు అంటున్నాడంట కొత్తగా వచ్చిన ఈ ప్రజలకు దేవుని మర్యాద తెలియదు కాబట్టి వారి మధ్యకు నేను ఎవరిని పంపుతున్నానంటే సింహములను. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మతోన్మాదులు మాట్లాడుతూ ఉంటారు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదండి, ప్రేమించిన దేవుడు నాశనం ఎందుకు చేస్తున్నాడంటే సమాధానం ఇదే. చాలా ప్రాంతాల్లో దేవుడు నాశనం చేయడానికి వెనకాలన్న కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవుని మర్యాదను గౌరవించకపోగా వారి పాపం యొక్క స్థితి అనేది సంఖ్య అనేది మితిమీరిపోయింది. మనుషులుగా మనమే ఎవరైనా మన ఇలా హద్దు దాటినప్పుడు మనం ఎలాగైతే కోపాన్ని ప్రదర్శింపచేస్తామో దేవుని పట్ల భయభక్తులు లేని వారి మధ్య, దేవునికి కోపం పుట్టించే వారి మధ్య ఆయన తన గొప్పతనాన్ని ఏదో ఒక విధంగా ఒక మరి రోగం విషయంలోనో, ఒక ప్రకృతి వైపరీత్యం విషయంలోనో, లేక ఒక ఆర్థిక సమస్య రూపంలోనో ఆయన తన గొప్పతనం ఏంటో వారికి నిరూపిస్తూ ఉంటాడు. వెంటనే నెబుకద్నెజర్ రాజుకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఆ షోమ్రోను పట్టణంలో ఉన్న వారందరూ చనిపోతుంటే ప్రపంచం అంతా కూడా తను క్వశ్చన్ చేస్తుంది ఏమనంటే అనేక దేశాలు చేయించిన చక్రవర్తి షోమ్రోనులో ఓడిపోయాడు, షోమ్రోనులో అతని మాటకు విలువ లేదని మాట్లాడుకుంటారు. కాబట్టి అర్జెంటుగా మీరు ఏం చేయాలంటే యెహోవా మర్యాద తెలిసిన కొంతమందిని ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళండి. యాక్చువల్గా
యెహోషువ గ్రంథంలో కనాను దేశాన్ని పంచేటప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ భూభాగం అంతా ఎఫ్రాయిము మనష్షే అనే 2 గోత్రాలకు సంబంధించిందండి. ఎఫ్రాయిము మనష్షే అనబడి గోత్రాలకు సంబంధించిన ఈ భూమిలో ప్రజెంట్ ఎవరున్నారంటే అన్యులు ఉన్నారంట. ఆ అన్యులు ఎవరు అంటే దేవుని మర్యాద తెలియని వారు. కానీ వారి మధ్యకు నెబుకద్నెజరు ఏం చేశాడంటే దేవుని మర్యాద తెలిసిన కొంతమందిని అక్కడికి పంపాడు. అంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సమరయంలో ఎవరెవరు కూడా ఉన్నారంటే దేవుడంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, దేవుడంటే తెలియని వాళ్ళు కూడా, దేవుని మర్యాద తెలిసిన వారు ఉన్నారు, దేవుడి మర్యాద తెలియని వాళ్ళు ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఉన్నారు, దేవుడంటే భయభక్తులు లేని వారుగా ఉన్నారు. చెప్పాలి అంటే షోమ్రోను ఎలాంటిదంటే అందరూ కలిసి ఉన్న ఒక భిన్నమైన పట్టణము. ఈ విషయమేనండి సమరయులను ఒక పక్క గలిలయ నుంచి, సమరయును ఒక పక్క యూదయ నుంచి దూరం చేసింది. అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు యూదుడు కాబట్టి ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుగుతున్నప్పుడు కూడా ఆవిడ ఏమంటుందో తెలుసా? అయ్యా, యూదులు మాతో మాట్లాడరు. కారణం ఏంటంటే మేము అన్యులతో కలిసిపోయామని వారు భావిస్తున్నారు. కాబట్టి సమరయుల్లో చాలా మందికి యెహోవాయే దేవుడని తెలిసి ఆయన ఆరాధిస్తున్నప్పటికీ యూదులు వారిని దగ్గర చేరనివ్వరు. కాబట్టి సమరయులంటే ఎవరికి ఇష్టం లేదంటే యూదులకు ఇష్టము లేదు. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఏదైతే ఉందో ఆ సమరయుడు యూదులకు నచ్చకపోయినా, ఆ సమరయుడు గలిలయకు నచ్చకపోయినా, ఆ సమరయుడు మరి ఆ రోజున్న 12 మంది తెగల వారికి నచ్చకపోయినా, ఆ సమరయుడు ఎంత గొప్పవాడో 12 మంది గోత్రాల వారు కూడా చేయని పని ఆ సమరయుడు ఎలా జరిగించాడో ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దామండి. ఒక విషయాన్ని అయితే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు వాడుకునేవాడు ఎప్పుడు తనవాడే ఉండడండి. ఎప్పుడూ కూడా దేవుడు తన వారు కాని వారిని కూడా వాడుకున్న సందర్భాలు ఎన్నో. కేవలం క్రైస్తవులు మాత్రమే ఇవి చెయ్యాలని దేవుడు అనుకోడు. ఈ అన్యుల ద్వారా కూడా చేయించుకోగలడు. అన్యుల ద్వారా కూడా దేవుని నామము మరి ఘనముగా చాటబడిన సందర్భాలు బైబిల్లో ఎన్నో. పౌలు గారు అదే మాట్లాడుతూ అంటూ ఉంటారు. యూదులు సువార్త వెనకపోయేసరికి ఆయన అంటున్నాడంట, మీ దగ్గర కన్నా అన్యులకు చెప్పుకుంటే సువార్త చాలా మంచిది కాబట్టి అన్యుల మధ్యకు వెళ్ళిపోతున్నా అని చెప్పి కొన్ని వేల సంఘాలు కట్టి ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ్యం ఎంత బలముగా వ్యాపించడానికి గల ముఖ్య కారణం ఎవరంటే పౌలు గారు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చేసరికి గ్రీసు దేశస్థుడని కానీ యూదుడని కానీ, వీడు సున్నతి చేయించుకున్నవాడండి, వీడు సున్నతి లేనివాడండి, వీడు నమ్మినవాడండి, వీడు నమ్మనివాడండి అని ఏమీ లేదు. దేవుని ప్రణాళికలో నువ్వు భాగమవుతే నిన్ను ఏదో ఒక విధంగా తన పనిలో వాడుకోగలిగే గొప్ప తెలివి కలిగిన వాడెవరంటే మనం నమ్ముకున్న దేవుడు. ఆలోచన చేద్దామండి. ఒక పక్క యూదులకు సమరయులంటే ఇష్టం లేదు, ఒక పక్క శాస్త్రులు పరిశీలి అంటున్నారంటే మరి సమరయులను ముట్టుకున్నవాడు అపవిత్రమైన వాడని చెప్పి వాళ్ళు పూజిస్తున్నారు. ఇంకో పక్క చెప్పాలంటే మన భాషలో సమరయులు అంటే యూదుల దృష్టిలో ఎవరంటే ఒక అంటరాని వారు. ఎలాగైతే మన భారతదేశంలో కొన్ని సంవత్సరాల ముందు వరకు ఇలాంటి భయంకరమైన రోగం భారతీయులకు ఉండేదో, అంటరానితనం అనేది యూదులలో యేసు వచ్చేంత వరకు కూడా సమరయుల పట్ల వాళ్ళు కూడా ఎలా ఉండేవారంటే అంటరాని వాళ్ళుగా ఉండేవారు. సమరయులతో మాట్లాడే వాళ్ళు కాదు, సమరయులు నీళ్ళు ఇచ్చినా తీసుకునే వాళ్ళు కాదు, వారు ఆహారం పెట్టినా తీసుకునే వాళ్ళు కాదు. ఆఖరికి ప్రాణం పోతున్నప్పుడు ఒక సమరయుడు వచ్చి హెల్ప్ చేస్తానన్నా సరే వద్దురు సమరయుడు అని చెప్పి నిరాకరించే రోజులు ఎవరు అంటే యూదులది. మరొక మాట చెప్పమంటారా? ఈరోజు యూదులకి సమాజంలో చాలా మందికి ఉన్న పోలిక ఏంటంటే, యూదులు ఎవరంటే నేను చెబుతాను మతోన్మాదులండి. యూదులు ఎవరంటే నేను చెబుతాను వారి మతాన్ని వ్యాపించడానికి, హింస చేయడానికైనా అక్రమం చేయడానికైనా వెనకాడని వారు. యేసు ఎందుకు చనిపోయాడు? యేసును యూదులు చంపడం వెనకాల భయంకరమైన కారణం ఏంటి అంటే తమ యూదా మతానికి అడ్డుస్తున్నాడనే ఒకే ఒక్క కారణమే కదా యూదులు యేసుక్రీస్తు వారిని సిలువ వేయమన్నది.
ఒక పేతురు గారు చనిపోవడానికి, ఒక పౌలు గారు చనిపోవడానికి అపోస్తలులు 12 మంది యూదులైనప్పటికీ వారు యూదులే వాడి మీద దాడి చేసి ఎందుకు చంపారంటే మతోన్మాదులకి ఆలోచన ఉండదండి. అలాంటి ఆలోచన లేని మతోన్మాదులు ఎవరంటే యూదులు. కాబట్టి యేసు చెప్పే ఈ మాటలు కేవలం ఉపమానమో కథో కాదండి, ప్రపంచంలో నేడు జరుగుతున్న వాస్తవ సంఘటనలో ప్రపంచానికి అర్థమయ్యేలాగా ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడో జరిగిపోయిన విషయాలు కొత్తగా మాట్లాడలేదండి. యేసు మాట్లాడిన మాటలు ఎక్కువగా ఉంటాయంటే భవిష్యత్తుకు సంబంధించిన మాటలు. నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు ఎలా ఉంటారు, అంత్యకాలమున ప్రజలు ఎలా ఉంటారు, అంత్యకాలమున ప్రజలు ఎలా తిరుగుతారనే మాటలు బైబిల్ ఎక్కువగా. యోహాను సువార్త 16:2 ఇలాంటి ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏంటంటే అంచె దినాల్లో ప్రజలు ఎలా మాట్లాడతారంటే దేవుడు పేరు చెప్పి చంపే వాళ్ళు కూడా అనేక మంది వస్తారు. చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులు లేవా? చాలా ఉగ్రవాద సంస్థల నినాదం ఏంటంటే దేవుడు చేయమన్నాడు, నేను చేస్తున్నాను, ఇది పవిత్ర యుద్ధం అని చెప్పే అనేక మంది తీవ్రవాదులు మన లేరా? కాబట్టి యేసు చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తును చాలా చక్కగా మాట్లాడాడండి. ఈరోజు ఉన్న పరిస్థితులు, ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితుల్ని చాలా చక్కగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఉపమాన రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి ఒక ఉపమానము ఈరోజు ప్రజలకు, ఈరోజు వాక్యం వినేవారికి, ఈరోజు వాక్యం వినని వారికి, ఈరోజు దేవుడు అంటే తెలిసిన వారికి తెలియని వారికి ప్రతి వారిని ఉదహరించి మాట్లాడుతున్న ఒక చిన్న ఉపమానం ఉందండి. ఆ ఉపమానాన్ని అర్థం చేసుకుంటే ఉపదేశం దొరుకుతుంది. ఉపమానం అర్థం కాకపోతే ఉపమానం లాగానే మిగిలిపోతూ ఉంటుంది. ఆలోచన చేద్దామండి. యేసు క్రీస్తు వారు మాట్లాడిన సరైన సమయమునకు వచ్చిన సమరయుడు ఉపమానం ఏమిటి, ఏమని మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది, బైబిల్ మనకు చెప్పే నీతి ఏమిటి, అసలు ఉపమానం ఎక్కడ రాయబడింది అంటే లూకాసు వార్తకు మనం వెళ్ళిపోదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. అసలు ఉపమానం ఎలా ప్రారంభమైనది అనేది ఒక చిన్న సందర్భం అక్కడ రాయిస్తున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి ఒక చక్కటి సందర్భం అనేది మాట్లాడుతున్నాడు. చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసులవుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు వచ్చెను. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే యేసు దగ్గర అనేక మంది ఆయన్ని శోధించేవారు ఉన్నారంట. శోధించడం అంటే ఏంటంటే ప్రశ్న అడిగేవారు వేరు, శోధించేవారు వేరు. ప్రశ్న అడిగేవారు సమాధానాన్ని తెలుసుకోవాలని వస్తే, శోధించేవారు చెప్పే సమాధానాన్ని బట్టి మరొక ప్రశ్న వేద్దామని రెడీగా ఉంటారండి. వీరు జ్ఞానాన్ని నేర్చుకోరు, తమ మూర్ఖతను బయట పెట్టాలనుకుంటారు. అలా యేసు దగ్గరికి ఎవరు వచ్చారంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడంట, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి? ఈ వ్యక్తి ఎవరండి? క్వశ్చన్ అడుగుతున్న ఈ వ్యక్తి ఎవరు? బైబిల్ అంటుంది ధర్మశాస్త్రోపదేశకుడు. ఎవరు అంటే బైబిల్లో ఏదైతే ప్రారంభ 5 గ్రంథాలు తోరాని హీబ్రూ వారు పిలుచుకుంటూ ఉంటారో అందులో రాయబడిన ఆజ్ఞలను ప్రజలకు వివరించేవాడు. అతనికి తెలియదా పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో? తెలుసు. కానీ యేసు ఏం చెబుతాడా, చెబితే నేను ఏం అడగాలని చెప్పి ఆలోచిస్తూ యేసునే ప్రశ్నించడానికి వచ్చిన, వాదించడానికి వచ్చిన, శోధించడానికి వచ్చిన ఒక శోధకుడంట. అడుగుతున్నాడంట, నిత్య జీవమునకు వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి? ఇప్పుడున్న 10 ఆజ్ఞల్లో యేసు ఒక ఆజ్ఞ చెప్పి మిగతా 9 మర్చిపోతే ఈ వ్యక్తి అంటాడు మరి మిగతా 9 ఏం చేయమంటాడు? ఒకవేళ యేసు 9 చెప్పి ఒకదాన్ని మర్చిపోతే ఈ వ్యక్తి అంటాడు 9 పాటిస్తే సరిపోతుందా, మరి 10వ సంగతి ఏంటి అని అడుగుతాడు. చెప్పాలి అంటే వాక్యం వినే చాలా మందిలో సగం మంది ఎలా ఉంటారంటే దేవుని మాటలు కదా అని గౌరవించి వినేవారు కొంతమంది అయితే,
మరికొంతమంది ఇందులో ఎక్కడ నాకు దోషాలు కనబడతాయా అని ఎదురు చూసేవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అందుకే సమాజంలో చాలామంది చూడండి, వారు నమ్ముకున్న సిద్ధాంతాలను చదివిన దానికన్నా ఎక్కువగా వాక్యాన్ని చదువుతుంటారు. ఎందుకంటే వాక్యంలో తప్పులు పట్టాలని చూస్తుంటారు. వాక్యంలో తప్పులు దొరకకపోయేసరికి చెప్పే వ్యక్తి మాటల్లో ఉండే తప్పులు వెతకాలు చెప్పి అనేక ప్రసంగాలు క్రైస్తవుల కన్నా ఎక్కువగా ఎవరు వింటూ ఉంటారంటే ఈ వాక్యం మీద ఆరోపణలు చేసేవారు వింటూ ఉంటారంట. అయితే యేసు చెప్పే ప్రతి ప్రసంగాన్ని ప్రజలు రాకపోయినా ఎవరు వచ్చారంటే శాస్త్రులు, పరిసయ్యులు. వచ్చింది దేనికి అంటే విని మారు మనసు పొందుకుంటారా అంటే కాదంట. విని ఆయన ఏం చెబుతున్నాడు దానికి రివర్స్ చెప్పాలి, విని ఆయన ఏం చెబుతున్నాడు దానికి కౌంటర్ ఇవ్వడానికి వచ్చారంట. అలా వచ్చిన వ్యక్తి శోధిస్తున్న వ్యక్తి అడుగుతున్నాడంట, నిత్యరాజ్య లోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? వెంటనే యేసు ఏం సమాధానం చెబుతున్నాడు. ఈ సమాధానంలో అసలు ఉపమానం ఎందుకు వచ్చిందో కిందకు మనం చదువుకుందాం. ఏమంటున్నాడు అంటే అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియో రాయబడి ఉన్నదని చెప్పెను. యేసు చెప్పిన సమాధానం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. నేను హీబ్రూలో చెబుతాను, గ్రీకులో చెబుతాను, ఇంగ్లీష్లో చెబుతాను, తెలుగులో చెబుతాను, మభ్య పెట్టకుండా సమయాన్ని వ్యర్థం చేయకుండా చాలా డైరెక్ట్గా సూటిగా చెబుతున్నాడంట. నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు కదా, బాగుంది. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతున్నావు, బాగుంది. అసలు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైనా చదివావా? ఎవరిని అడుగుతున్నాడండి ఈ క్వశ్చన్? ప్రతి శనివారం వస్తే సమాజ మందిరంలో ధర్మశాస్త్రాన్ని చెప్పేవాడిని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని? నువ్వు అసలు ధర్మశాస్త్రాన్ని చదివావా? చదివితే నీకు క్వశ్చన్ రాదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో 2 ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి? మొదటిది, నీకున్నవన్నీ ఉపయోగించి నీ పూర్ణ బలము, నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ ధైర్యం, నీకు ఏవైతే ఉన్నాయో పరిపూర్ణముగా నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇక రెండవ ఆజ్ఞ ఏంటంటే మన అందరికీ బాగా తెలుసు, నిన్ను వలె నీ పొరుగువాడిని. మొదటి దేవుని ప్రేమించు, రెండోది నీ పొరుగువాడిని ప్రేమించు. మొదటిది దైవత్వము, రెండవది మానవత్వము. పైనదేమో దేవునితో సహవాసము, కిందేమో సహోదరునితో సహవాసము. పైనేమో నిన్ను నిత్య జీవానికి నడిపిస్తే, కిందదేమో నీతో పాటు నీ సహోదరుని జీవములోనికి నడిపించే ప్రక్రియ. చాలా చక్కగా చెప్పాడు. క్వశ్చన్ వచ్చింది ఏంటి? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? దేవుణ్ణి ప్రేమించు, మనుషుల్ని కూడా ప్రేమించు. కానీ దేవుణ్ణేమో పరిపూర్ణంగా ప్రేమించు, మనిషినేమో నిన్నెలా నువ్వు ప్రేమించుకుంటున్నావు వాడిని కూడా అలాగే ప్రేమించు. అందరూ అనుకుంటున్నారంటే మంచి క్వశ్చన్, మంచి సమాధానం వచ్చేసింది, అయిపోయింది అనుకుంటున్నారంట. కానీ కిందకి వెళ్ళేసరికి శోధిద్దామని వచ్చినాడు అంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోతాడా? దుష్టుడే వచ్చాడండి యేసుక్రీస్తు వారి దగ్గరికి. బాప్తిస్మము మరి తీసుకుని వెంటనే వచ్చి ఫస్ట్ మరి రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినాలనేసరికి దుష్టుడు వెళ్ళిపోయాడా? మరలా ప్రశ్న వేశాడంటే ఎంత ప్రశ్నలు వేశాడంటే యేసు వెళ్ళిపో అన్నంతసేపు దుష్టుడు అక్కడే. శోధకుడు కూడా అంతే. శోధకుడు ఒక ప్రశ్నతో ఆగడండి. వచ్చిన తర్వాత నువ్వైనా అలసిపోవాలి, అతనికైనా అలసి రావాలి. నీ సమాధానమైనా గట్టిగా ఉండాలి, అతని ప్రశ్న అయినా బలహీనంగా ఉండాలి. అప్పుడు అతను వెళ్ళడంట. ఇతను కూడా తను దొరికిన ప్రశ్నలోని సమాధానంలో నుంచి మరొక ప్రశ్నను తీస్తున్నాడంటే ఏంటంటే కిందకి వెళ్ళేసరికి అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే 29వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే తాను నీతిమంతుడైనట్టు కనుబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. చాలా చక్కగా ఆలోచించండి. ఎందుకంటే రాయబడుతున్న మాట ప్రతిదీ ఈరోజు జరుగుతుంది. ఏమంటున్నాడంటే ఈ మనిషి నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడంట, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి నేను ఏసి చెబితే ఇతను అంటున్నాడంట, అయ్యా నా పొరుగువాడెవరు? ఆ క్వశ్చన్ కూడా ఎలా అడుగుతున్నాడంటే బైబిల్లో రాయిస్తున్నాడు, అతడు నీతిమంతుడు అవ్వాలనుకుని
ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీతిమంతుడు అవ్వాలంటే కార్యము చేయాలి, కానీ ఇతను మాటలు మాట్లాడుతున్నాడు. సమాజపు ద్వారానే అంత. సమాజంలో చాలామంది వేరే వాళ్ళకు దగ్గర అవ్వాలి చెప్పి మరి సమాజంలో మనుషులకు నచ్చే చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అంతేనా కదండి? ఒక వర్గానికి దగ్గర అవ్వాలని, లేక ఒక ప్లేస్లో తన అధికారంలో రావడానికి ఏమైనా మనిషి చెబుతాడు, మనిషి ఏమైనా ఉపయోగిస్తూ ఉంటాడు. అంతేనా కదా? అందుకే ప్రపంచ రాజకీయాల కన్నా భారతదేశపు రాజకీయాలు ఎందుకంత వేరుగా ఉంటాయని, ప్రపంచంలో చాలా దేశాల్లో తామేం చేస్తామో చెబుతారు, కానీ భారతదేశంలో మాత్రమే ఏం చేస్తామో ఏం చేయమో చెప్పరు. కానీ పలానా మతం, పలానా కులం, పలానా చోట అని మనుషులు వర్గీకరించి ఏం చేస్తూ ఉంటారంటే తాను మంచివాడు అవ్వడానికి అవతలి వారిని చెడ్డ చేయడానికి కూడా ప్రయత్నిస్తూ, అంతేనా కాదండి? తాను గొప్పవాడు అవ్వడానికి, తాను ఉన్నతమైన వాడు అవ్వడానికి ఎవడినైనా తొక్కే నీచపు రాజకీయాలు ఎక్కడ జరుగుతాయంటే మన దేశంలోనే జరుగుతాయి. మనం అనుకుంటాము బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని విడదీసి పాలించాడని మాట్లాడుకుంటాం, కానీ వాడికన్నా ముక్క చెక్కలుగా విడదీసి పాలించేవారు నేడు మన దేశంలో చాలామంది వర్గాలుగా, మతాలుగా, కులాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా ఈరోజు లేవా? కర్ణాటక రాష్ట్రంలో చాలా చోట్ల అంటే ఇంగ్లీష్ పేర్లు ఉన్న చాలా స్టోర్స్ మీద ఆ పేర్లు తీయించేసి ప్రతి పదం కూడా కన్నడలో ఉండాలని పోరాటం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఆ ఘర్షణ ఈరోజు ఎందుకు వచ్చింది? ఎవడో మొదలు పెట్టాడు మన భాష మన గొప్పతనం అని. దాన్ని ఎవడో వేరే స్థాయికి, తారా స్థాయికి తీసుకెళ్ళి మనుషులు కొట్టుకొని చంపుకునే స్థితిగతులకు ఈరోజు మనుషులు వచ్చేలేదా? ఎవరో ఒకరు వర్గీకరించారు, మనుషులు చేసే పనుల్ని బట్టి వారికి పేర్లు పెట్టారు, పిలవడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే వాడి పనిని తెలపడానికి. దాన్ని ఈరోజు ఎలా మార్చేశాడు అంటే అదేదో జీవితంలో దేవుడిచ్చిన స్టేటస్ అనుకుంటున్నారు ఏంటో. దానికోసము ఎంత దూరమైనా వెళ్ళే స్థితిగతులుగా. నిజానికి మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, భూమి నాశనం అయిపోతే వేరే గ్రహానికి మనుషులందరూ వెళ్తే పరిస్థితి ఏంటంటే అక్కడేలాగే కొట్టుకుంటారు. అంతేనా కాదా అండి? ఏ దేశాన్ని గురించి మనం ఆలోచించినా సరే, ఏ దేశంలో ఇలాంటి కలహాలు ఉంటాయో తెలియదు, కానీ మన దేశం వారు కానీ ఒక చంద్రుడి మీదకి వెళ్ళిపోయి అక్కడ 4 ముక్కలు, అక్కడ 4-5 విభాగాలు వచ్చేస్తూ ఉంటాయి. మనుష్యుడి ఆలోచనే ఏంటంటే తాను మంచివాడు అవ్వడానికి అవతల వాడిని తొక్కే ప్రయత్నం చేస్తూ తాను నమ్ముకున్న సిద్ధాంతం గొప్పదని ప్రకటించడం ఏం చేస్తాడంటే వేరే వాడి సిద్ధాంతం బాగాలేదని మాట్లాడుతూ ఉంటాడు. తన అధికారం వస్తే ఇది జరుగుతుందని చెప్పడు, వేరే వాడి అధికారులు ఇది జరిగాయని చెప్పి తప్పులు ఎత్తి చూపిస్తూ తనలోని లోపాలు కప్పిపుచ్చుకుంటూ మనుషులు చేసే ఈ నాటకం అంతా దేవుడు అంటున్నాడు, ఒకటి నీతిమంతుడు అవ్వడానికి అవతలి వాడిని నీతిని కూడా స్వనీతిగా వాడేసుకుంటూ ఎవరో కడతారు, ఎవరో శిలాఫలకం పెట్టించుకుంటారు, దాని మీద పేరు వేరే ఎవరిదో ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాము కట్టించినది ఎవరు, నిలబెట్టినది ఎవరు, దీని మీద పేరు ఎవరిది? ఒకడు నీతిమంతుడిగా అవ్వడానికి ఏదైనా చేస్తాడంట. ఇక్కడ ఈ వ్యక్తి నీతిమంతుడు అవ్వడానికి ఏమంటున్నాడంటే అసలు నా పొరుగువాడెవడు? ఇప్పుడు యేసు టక్కుమని రోమీడిని పొరుగువాడు అని అన్నాడు అనుకోండి, వెంటనే అవతల వాడు ఏమంటాడో తెలుసా? ప్రశ్న అడిగిన వాడు, రోమీడు ఎలా పొరుగువాడు అవుతాడయ్యా? మనతో ప్రతిసారి ట్యాక్సులు కట్టించుకుంటున్నాడు కదా, మనల్ని మన ఆస్తిలో వాటా, మన యొక్క పంటలో వాటా, ప్రతి దానిలో వాటా అడుగుతున్నాడు, మన దాసుల కింద చూస్తున్నాడు, మన పొరుగువాడు అవ్వడు. పోనీ యేసు టక్కమని గ్రీసు దేశస్తులు మీ పొరుగువారు అన్నారే అనుకోండి, వెంటనే వీళ్ళు ఏమంటారో తెలుసా? గ్రీసు దేశస్తులు జ్ఞానులు, వాళ్ళు ఎప్పుడు మన బుద్ధిహీనుల్లా చూశాడు, వాళ్ళు ఎప్పుడు మనకు గౌరవం లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మన పొరుగు వాళ్ళు కాదు. పోనీ యేసు సమరయులు ఉన్నారు కదా పక్కనే, వాళ్ళు యెహోవా దేవుడిని నమ్ముతున్నారు, మీరు యెహోవా దేవుడిని నమ్ముతున్నారు కదా, వాళ్ళు మీరు సహోదరులు అవుతారు, పొరుగువారు అవుతారు యేసు అన్నాడే అనుకోండి. మరలా ఒక గొడవ ఏంటో తెలుసా? సమరీయులు ఎవరంటే వారు అన్యులు. భారతదేశంలో కూడా నేను ఎలాంటి పరిస్థితి, మనిషిని మార్చే మాటలు చెబుతుంటే పొరుగువాడిని భావించే వారికన్నా నువ్వు ఎక్కడి వాడివి, నువ్వు బోధిస్తున్న వ్యక్తి ఎక్కడి వాడు, నువ్వు బోధిస్తున్న మాటలు ఎక్కడివి, మన ప్రాంతంవేనా అని అడిగేవారే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంతేనా కాదా అండి? మనిషిని మార్చే మాటలు చెబుతుంటే ఇవి ఎక్కడివి అని అడుగుతున్నారు. అదే ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక మెడిసిన్ మేడ్ ఇన్ ఇండియా ఏనా అని అడిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?
అది అవసరం లేదు. మనం వాడేవన్నీ వేరే దేశాల నుంచి, మనం తినేవన్నీ వేరే దేశాల నుంచి, మనం చూసేవన్నీ వేరే దేశాల నుంచి. కానీ మనస్సును మార్చే మాటలు చెప్పే విషయానికి వచ్చేసరికి మన దేశమేనా? ఈ రోజున్న మనలో చాలామంది ఎలాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారంటే యూదుల వలె ఉన్నారు. ఎందుకంటే యూదులకు ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటంటే వారు వెళ్ళరు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటూ ఉంటారు, శాస్త్రులు పరిచయాల దగ్గర పరలోక రాజ్యపు తాళపు చెవి ఉందంట, కానీ వారు వెళ్ళేవాడిని వెళ్ళనివ్వరు. ఈరోజు సమాజంలో చాలా మట్టుకు దీని మీద నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించండి అని చెప్పే మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేక నా పొరుగువాడు ఎవడు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. నా భాష వాడే నా పొరుగువాడు, నా రాష్ట్రం వాడే నా పొరుగువాడు, నా జిల్లా వాడే నా పొరుగువాడు, నా జాతి వాడు, నా కులం వాడు, నా మతం వాడు నా పొరుగువాడు అనుకుంటున్నాడు. కాబట్టే మనుషుల్లో ఇన్ని విభేదాలు, మనుషుల్లో ఇన్ని ఘర్షణలు, మనుషుల్లో జంతువుల్లో లేని క్రూరమైన స్వభావం ఈరోజు మనుషుల్లో కనబడుతూ. ఆలోచన చేద్దామండి. నువ్వు నమ్ముకున్న పొరుగువాడెవడు? దేవుడు చెబుతున్న పొరుగువాడెవరు? అంతేనా కదా? నువ్వు అనుకుంటున్నావు నేను ఒక చర్చికి వెళ్తాను కాబట్టి ఆ చర్చికి వచ్చేవాడైనా పొరుగువాడని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా అతన్ని పొరుగువాడేనా? పోనీ ఇంకాస్త బయటికి రేంజ్ ఎక్స్పాండ్ చేసి బయటికి వెళ్దాము. నా దేశంలో ఉన్నవాడే నా పొరుగువాడని నువ్వు అనుకుంటున్నావు. నిజముగా అతన్ని పొరుగువాడేనా? నా జాతి వాడు, నా కులం వాడు, నా యొక్క సిద్ధాంతాలు నమ్ముకున్న వాడే నావాడు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటున్నారు కదా, మరి వాళ్ళందరూ మన వాళ్ళేనా? ఆలోచిద్దామండి. యేసు చెప్పిన ఒక చిన్న ఉపమానం ఈరోజు ప్రపంచానికి అర్థం పట్టే విధంగా ఉంది. ఆ ఉపమానం ఏమిటి? ఉపమానంలో రాయబడుతున్న సంగతులు ఏమిటి? ఆలోచిద్దామండి. అందులో ఆ ఉపమానం ఏమిటో కిందకి వెళ్ళి మనం చదువుకుంటే 30వ వచనం నుంచి ఉపమానం ప్రారంభమవుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. యేసు క్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. 30వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దాం. 30వ వచనం నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి 36 వచనాలు చాలా త్వరితంగా మనం చదువుకుందాం. పెద్దది కాబట్టి చాలా త్వరితంగా చదువుకుందామండి. అందుకు యేసిట్ల నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడుతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలి వానికిచ్చి ఇతన్ని పరామర్శించుము. నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అతనికి తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయన నీకు తోచుచున్నదని యేసు అడుగగా. చాలండి, చాలా చిన్న సందర్భమైన చాలా కాంప్లెక్స్ అర్థాన్ని దాచుంచాడు. కాంప్లెక్స్ అర్థం ఏంటంటే రాయబడినది చిన్న ప్రశ్న అయినా, అడగబడింది చిన్న ప్రశ్న అయినా చాలా జ్ఞానవంతమైనది అడిగాడు. ఏమని అడిగాడు? నా పొరుగువాడెవడు? మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. మరి పక్క సంఘంలో ఎవరో ఒక వ్యక్తి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పెట్టారనుకోండి, ప్రార్థన చేయొచ్చా అండి? చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలా చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. పక్క సంఘంలో ఎవరో ఒకరు ఒక మంచి పాట పాడారు, ఆ పాట నీకు పాడాలనిపిస్తుంది, కానీ ఆ పాట నేను పాడొచ్చా?
పక్క సంఘంలో వారు ఎలాంటి కార్యాచరణ చేస్తున్నా, నేను ఇలా చేస్తే బాగుండని నీ మనసు కనిపించినా చేయొచ్చా లేదా అని అనేక ప్రశ్నలు ఈరోజు ఎవరికి వస్తాయంటే సంఘములో ఉన్న వారికి వస్తాయి. ఇంకా సంఘపు వెలుపల ఉన్న వారికి అనుకుంటూ ఉంటారు, యేసు నిజంగా నమ్ముకోవచ్చా? ఎందుకంటే మన భాష వాడు కాదు, మన ప్రాంతం వాడు కాదు, నమ్ముకుంటే ఏమనుకుంటారు, నమ్ముకుంటే ఎన్ని రోజులు నేను నమ్ముకున్న సిద్ధాంతం ఏమైపోతుందో, నా చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటారు, అతను నిజంగా దేనికి వచ్చాడు, ఇలా చాలా ప్రశ్నలు బట్టి యేసు మనకు పొరుగువాడు అవ్వకుండానే వెళ్ళిపోతున్నాడు. అంతేనా కదా? భారతదేశంలో చాలా మందికి ఈరోజు ఈ మతోన్మాదుల ప్రశ్నల వల్ల యేసు పరాయి వాడైపోయాడు. ఈరోజు మనం ఆలోచిద్దాము, ఎవరు పరాయివాడు, ఎవరు పొరుగువాడు. చాలా చక్కగా ఆలోచిద్దామండి. రాయబడుతున్న సందర్భంలో యేసు నీకు పొరుగువాడెవడో అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం అంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఎక్కువ జరిగే అవకాశం ఉన్న ఒక విషయము. మరి ముఖ్యంగా ఇది కథ కాదు, ఇది ఏంటి అంటే నిజముగా జరిగిన విషయాన్ని నీకు అర్థం కావడానికి స్థాయిని తగ్గించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడంటే, ఎవరా వ్యక్తి? అతని ఐడెంటిటీ చెప్పలేదు. అతడు యూదుడా, గ్రీసు దేశస్తుడా, భారతీయుడా, ఎడారి దేశంలో పుట్టినాడా, ఏమీ చెప్పలేదు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అంటండి? చాలా చక్కగా ఈ విషయాలు ఈ యొక్క సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన కీ నోట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒక వ్యక్తి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్నాడు. అయితే వెళ్తున్న క్రమంలో ఇప్పుడంటే లేరు, కానీ ఇప్పుడు కూడా కొన్ని బీహార్ లాంటి ప్రాంతాలకు వెళ్తే నైట్ అయితే మరి లైట్లు లేని చోట్ల కార్లు ఆపి మరి దారి దోపిడీ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికన్నా పురాతన కాలంలో చాలా ఎక్కువ అంట. మరి ఆ కొండల మధ్యలోంచి వెళ్తున్నప్పుడంట చాలామంది దారి దోపిడీ వాళ్ళు ఏం చేసేవారంటే ఈ వెళ్ళే వారిని కొట్టి వారి వస్త్రాలు సైతం లాక్కుని వెళ్ళిపోయేవారంట. వారి దగ్గర ఏమీ కూడా ఉంచకుండా వారిని కొట్టి చచ్చాడో బ్రతికాడో లేదో చూడకుండా వెళ్ళిపోయేవారంట. అలా ఈ యొక్క యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్న వ్యక్తికి కూడా ఎవరు ఎదురయ్యారంటే దొంగలు ఎదురయ్యారు. దొంగలు ఏం చేశారంటే అండి, దొంగలు అంటేనే దొంగతనం చేస్తూ ఉంటారు. దోచుకుని వెళ్ళిపోయారండి. ఎలా దోచుకున్నారంటే ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా అతని ఒంటిని ఎలా చేశారంటే గాయములతో నింపేసి అతను లేవడానికి కూడా శక్తి లేకుండా చేశారు. ఉదయం అయ్యింది, మరి దారనగానే ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు కదా, అలా దారిలోంచి ఎవరు వెళ్తున్నారంటే ఒక లేవీడు వెళ్తున్నాడంట. లేవీడు చూసి అనుకున్నాడంట, అయ్యో ఇతను ఎవరో దొంగతనం చేశారు అని అనుకున్నాడు, కానీ దగ్గరికి వెళ్ళి చూడలేదు. లేవీడు వెళ్ళిపోయిన ఒక గంట తర్వాత ఇంకొక యాజకుడు వెళ్తున్నాడంట. యాజకుడు కూడా చూసి అనుకుంటున్నాడంట, అయ్యో ఇతను ఎవరో కొట్టేశారు, ఇతని దగ్గరికి వెళ్ళి ఏదైనా చేద్దాం అని అనుకుంటున్నాడు, కానీ దగ్గరకు బాగా సమయం అయిపోతుంది. ఇంక ఇతను బ్రతికే అవకాశం లేదు. ఆ కింద పడున్న వ్యక్తి చూస్తూనే ఉన్నాడు, ఎందుకంటే అతని దగ్గర లేవగలిగే శక్తి అయితే లేదు, కానీ కనురెప్పలైతే కదులుతున్నాయి, శ్వాస అయితే ఆడుతుంది. చూస్తూనే ఉన్నాడు. ఈ మార్గంలో వెళ్తున్నవారు నన్ను ఎవరు కాపాడతారు? ఆఖరికి ఒక సమరయుడు వెళ్తున్నాడంట. సమరయుడంట ముందెళ్ళిపోయిన లేవీడులాగా ముందెళ్ళిపోయిన యాజకుల్లాగా చూసి వదిలేయకుండా అతను గుర్రం మీద వేసుకునంట తాను వెళ్తున్న మార్గంలో ఒకానొక గ్రామంలోనికి ఎవరింటికి తీసుకెళ్లారంటే అక్కడ మాట్లాడుతున్నాడు బైబిల్లో, పూట కూల ఇంటి వానికి, అనగా ఒక మరి ధనం ఇస్తే ఆతిథ్యం ఇచ్చే. మరి ఈరోజు మరి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, హోమ్ స్టే అని మాట్లాడుతుంటారు. అంటే ఏంటంటే చాలా పట్టణాలు ఉద్యోగాలు చేసుకునేవారు ఎవరో ఒకరి ఇంట్లో ఒక గదిలో ఉంటూ వారు చేసిన ఆహారమే తింటూ వారికి ధనాన్ని చెల్లిస్తూ ఉంటారు. అలా ఈ పూట కూల వారి ఇంటికి చేర్చంట 2 దేనారాలు ఇచ్చి చెబుతున్నాడంట, ఇతనికి చేతనంత సహాయం చేయి, అవసరమైతే ఇంకా ఎక్కువే చేయి, నేను మరలా ఈ మార్గాన్ని వస్తాను, నా పని అవ్వగానే మరలా ఇది మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఎంత అయిందో నాకు చెప్పు, ఈ వ్యక్తిని కాపాడడానికి నా సర్వశక్తులు ఏదైనా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా. వెంటనే యేసు క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏమని? ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు? ఆలోచన చేద్దామండి. ప్రతిదీ కూడా మనం పాయింట్ వైజ్ డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం, ఎందుకంటే వాక్యాన్ని అనాలిసిస్ చేయగలిగే గొప్ప పుస్తకము. చాలామంది పైపైన చదువుకొని ఇలా చేసేదేంటి దేవుడు, అలా చేసేదేంటి, ఇలా మాట్లాడేది ఏంటి అని పైపైన చదువుకొని వెళ్ళిపోతారు. పైపైన చదివితే అర్థమయ్యేది నవలేమో, కానీ దేవుడిచ్చే నిత్య జీవ పుస్తకం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి, పరిశీలించాలి, పరిశోధించాలి.
ఆలోచన చేద్దామండి. అసలు ఈ వ్యక్తి ఎవరు? వెళ్ళిపోయిన లేవీయుడు యాజకుడు ఎవరు? ఆ పూటకూళ్ళ వాడెవరు? ఈ సమరయుడెవరు? 4 విషయాలు, ఎందుకంటే 4 క్యారెక్టర్లు కదా ఇక్కడ ఉన్నాయి. 4 క్యారెక్టర్లు ఎవరు? ఈరోజు ప్రపంచంలో ఈ 4 క్యారెక్టర్లో దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు? ఈరోజు చాలామంది అడుగుతున్నారు కదా క్వశ్చన్, యేసు నీకేమైనా పొరుగువాడా అని అడుగుతున్నాడు కదా. పొరుగువాడు అవుతాడో లేదో ఈ ఉపమానం అయ్యేసరికి నీకే అర్థమవుతుంది. అసలు ఈ పడిపోయే వ్యక్తికి పొరుగువాడు ఎవరు? 4 విషయాలు మాట్లాడుకుందామండి. సమయానికి వచ్చిన సమరయుడు ఎంత గొప్పవాడు నీకు అర్థం కావాలంటే 4 విషయాలు నీకు తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే నేను చెబుతాను, ఈ వ్యక్తి ఎవరు అంటే నేను చెబుతాను అజ్ఞానం కలిగిన వాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే నేను అంటాను ఈ వ్యక్తి తెలివి లేనివాడు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మరలా ఒకసారి అదే 30వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే 30వ వచనాన్ని ఒకసారి చదవండి, ఏమంటున్నాడో చూద్దామండి. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం అండి. 30వ వచనాన్ని, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కుట్టి కొర ప్రాణముతో విరిచిపోయిరి. ఈ వ్యక్తి తెలివి లేనివాడు, ఈ వ్యక్తి బుద్ధిహీనుడు అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా జాగ్రత్తగా ఆలకించండి. అక్కడ ఏమంటున్నాడని ప్రయాణాన్ని దేవుడు ఒక మంచి అర్థవంతమైన మాటతో చెప్పాడు. ఏమంటున్నాడు? యెరూషలేము నుంచంట యెరికోకంట ఎలా వెళ్తున్నాడు? దిగి వెళ్తున్నాడు. దేవుని దిగి వెళ్తున్నాడు. అది బైబిల్ యొక్క జియోగ్రఫికల్ కండిషన్ మనకు అర్థమవుతే యెరూషలేము ఎక్కడుందో యెరికో ఎక్కడుందో మనకు బాగా అర్థమవుతుంది. యెరూషలేము అంటే ఏంటి అంటే కొండ ప్రాంతాల్లో ఉన్న రాజధాని. మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పైన గలిలయ, మధ్యలో సమరయ, కింద యూదయ అని మాట్లాడుకున్నాం కదా. ఈ యూదయ ప్రాంతానికి రాజధాని వాళ్ళు ఎక్కడ కట్టుకున్నారంటే యెరూషలేము అనే పట్టణంలో కట్టుకున్నారు. యెరూషలేము ఎక్కడుందంటే కొండ మీద. మరి యెరికో ఎక్కడుంది? లోయలో ఉంది. మీరు అందరూ యెహోషువ గ్రంథాన్ని చదివితే యెరికో ఎక్కడుంది, యెరికో ప్రాంతం ఏంటి అంటే బైబిల్ చెబుతుంది లోయలో. యాక్చువల్గా సూర్యుడు అస్తమించే టైంకి అందరూ కింద నుంచి పైకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్ది వెలుగు ఉండే సమయం పెరుగుతూ ఉంటుందని చాలామంది పైకి వెళ్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దిగి వెళ్తున్నాడు. అందరూ యెరూషలేము వెళ్ళాలనుకుంటారు, అందరూ పైకి వెళ్ళాలనుకుంటారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? యెరికో వెళ్ళాలి. యెరికో అంటే ఏంటంటే బైబిల్ భాషలో యెరికో అంటే ఏంటంటే శాపగ్రస్తమైన పట్టణము. ఈ వ్యక్తి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికంటండి? కొండ మీద దేవుని మందిరం ఉన్న ప్రాంతం నుంచి పరిశుద్ధమైన పట్టణం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? శాపగ్రస్తమైన పట్టణమునకు. జాగ్రత్తగా ఆలకించండి. ఈ వ్యక్తి ఎందుకు బుద్ధిహీనుడు అంటే ఇతను వెళ్తున్న పని ఏదైనా కావచ్చు, ఇతను వెళ్తున్న సమయము దొంగలకు అనుకూలమైన సమయము. పైపెచ్చు ఆ మార్గంలో దొంగలు ఉంటారని తెలిసి కూడా తనకు తోడుగా తనకు రక్షణగా ఎవరిని కూడా తీసుకువెళ్ళలేదు. జాగ్రత్తగా ఆలకించండి. ఈ సందర్భంలో రాయబడుతున్న ఐడెంటిటీ ఎందుకు రాయబడలేదంటే, వ్యక్తి ఐడెంటిటీ ఎందుకు రాయబడలేదంటే అతను ఒక యూదుడు అవ్వచ్చు, అతను ఒక గ్రీసు దేశస్థుడు అవ్వచ్చు, అతను ఒక రోమీడు అవ్వచ్చు, అంతెందుకు చదువుతున్న భారతీయుడు కూడా అవ్వచ్చు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నామంటే పైనుంచి కిందకి. ఈరోజు మానవుల అభివృద్ధి చిత్రపటాన్ని మనం చూస్తే మానవులు అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? పైనుంచి కిందకి కాదా? ఒకప్పుడు మానవుల స్థితిగతులు, మానవ విలువలు ఆలోచించండి, ఈరోజు మానవ జీవన విలువలు ఆలోచించండి. తేడా లేదా? ఒకప్పుడు మానవుల యొక్క చెడు అభివృద్ధిని చూడండి, ఈరోజు మానవుల చెడు అభివృద్ధిని చూడండి. బైబిల్ అంటుంది వాక్యము లేని చోట చెడు విస్తరించినట్లుగా అంచె దినాలకు వెళ్ళేసరికి ప్రేమ చల్లారిపోతుంది, చెడుతనం పెరిగిపోతూ. ప్రేమ అందుకే
పుస్తకాల్లో రాసేదనుకున్నాము, కవితల్లో చూపించేదనుకున్నాము, సినిమాల్లో చూపించేదనుకున్నాం. కానీ ప్రేమ మనుషుల్లో ఉండే విషయమని దేవుడు పెట్టిన లక్ష్యమని మర్చిపోయాం. కాబట్టి చాలామంది సినిమాల్లో ప్రేమను ఇష్టపడుతూ ఉంటారు. నిజముగా ఒక వ్యక్తి పట్ల అలాంటి ప్రేమను చూపించగలిగేవారు చాలా తక్కువ మంది. ఈరోజు మనుషులందరూ ఎలాంటి వారంటే యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం చేస్తున్నట్టుగానే ఉంది. యెరూషలేము దేవుని పట్టణం అయితే యెరికో బైబిల్ అంటుంది శాపగ్రస్తమైన పట్టణం అయితే మనుషులందరి జీవన విధానాలు కూడా ఈరోజు ఎలా ఉన్నాయంటే యెరికో వైపు ప్రయాణిస్తున్నట్టుగా లేవా? రోజు రోజుకి మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే బైబిల్ మాట్లాడుతుంది నాశనమునకు జోగుచున్నట్టుగా ఉన్నాయి. నాశనము జోగుచున్నట్టుగా అంటే పడిపోయే విధంగా మన బ్రతుకులు, పడదోసే విధంగా మన బ్రతుకులు లేవా? మానవత్వంగా ఆలోచించిన, దైవత్వంగా ఆలోచించిన, ఏ కోణం నుంచి మనిషి బ్రతుకులను చూసినా ఎక్కడ బాగున్నట్టు ఏ కోశాన్నో కూడా మనకి కనిపించడం అనేది, చదువుకున్నవాడు బాగుంటాడు అనుకునే రోజులు పోయాయండి. ఈరోజు చదువుకున్నవాడి బ్రతుకు కూడా బాలేదు. చదువుకున్నవాడు ఒకప్పుడు విద్యావంతులు అవుతాడనే రోజుల దగ్గర నుంచి ఈరోజు చదువుకున్నవాడే చదువు లేని వారి కన్నా ఇంకా ఎక్కువ నేరాలు చేస్తున్నాడు కాదా? ఒకప్పుడు చదువు లేనివాడు దారి దోపిడీ చేసేవాడు, చదువు లేనివాడు దొంగతనాలు చేసేవాడు. ఈరోజు చదువుకున్నవాడు ఎక్కడో ఒక చోట కూర్చుని ప్రపంచంలో అమాయకుల ధనాన్ని కొల్లగొడుతున్నాడు. వాడికి ఏమైనా చదువు లేదా? చదువు ఉంది, అన్నీ తెలుసు, బోల్డ్ అన్ని స్కిల్స్ ఉన్నాయి, బోల్డ్ అంత జ్ఞానం ఉంది, బోల్డ్ అంత తెలివి ఉంది. కానీ వాడి బ్రతికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అప్పటి నుంచి డౌన్కి వెళ్ళిపోతుంది. యెరూషలేము నుంచి యెరికోకు. ఈరోజు మనకు తెలియటం లేదు. కానీ దుష్టుడు మన బ్రతుకుల్ని ఎలా మార్చేశాడు అంటే పైనుంచి కింద పడేస్తున్నాడు. వాడు ఎలాగైతే పరలోకం నుంచి కింద పడ్డాడో, వాడు ఎలాగైతే పరలోకం నుంచి కింద పడదోయబడ్డాడో మన బ్రతుకులు కూడా ఎలా అవుతుందంటే పరలోకం వైపు అడుగులు వేయాల్సిన, అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిన మన బ్రతుకులను అదో పాతాళం వైపు త్రొక్కి వేయటం లేదా? ఒక చిన్న మాట మీ అందరికీ చూపిస్తాను. చూడైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చాలా త్వరితముగా మనం చూద్దామండి. మరి మాట్లాడుకోవాల్సిన సంగతులు ఇంకా ఎన్నో ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఏమంటున్నాడు చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి, చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. దేవుని వాక్యం ఎలాంటిదంటే బైబిల్ చెబుతుంది దేవుని వాక్యం ఒక అరుణోదించి ఒక సూర్యుడు వంటిది, ప్రతి జీవితాల్లో వెలుగులు నింపేది. కానీ ఎంత సూర్యుడు ఆకాశపు నడినెత్తునున్న గుడ్డివాడికి ఏమైనా తెలుస్తుందా అండి? సూర్యుడు ఉన్నాడు, ప్రకాశమానంగానే ఉంది, వెలుగుంది. కానీ గుడ్డివాని దృష్టిలో అంతా ఎలా ఉంటుంది? చీకటిగానే. యేసుక్రీస్తు లోకానికి ఎలా వచ్చాడంటే మరి అరుణోదయ సూర్యుడి వలె వచ్చాడండి, ప్రకాశించే వెలుగు వలె వచ్చాడండి. కానీ సమాజంలో చాలా మంది ఎలా ఉన్నారంటే దుష్టుడు చాలా మందిని ఎలా మార్చేశాడంటే ఇక్కడ చెబుతున్నాడు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనసుల్లో గూడు కట్టుకొని వారి చెవులను ప్రారంభంలో చెప్పుకున్నాక దేవుడు మనిషికి ఎన్నో అవయవాలు ఇచ్చినా ఫంక్షన్ చేసే అవయవాలు చాలా తక్కువ ఉన్నాయి. పని చేయని అవయవాలు ఏంటంటే చూడగలిగే కన్నులు, వినగలిగే చెవులు. ఈ రెండు ఏం చేశాడంటే డిజేబుల్ చేశాడు. ఈ రెండు పని చెయ్యకుండా చేశాడు. ఏం చేశాడంటే ప్రకాశమానమైన వెలుగు నీ బ్రతుకుల్లో నేను గుడ్డివాడిని చేశాడు. గుడ్డివాడికి అంతా చీకటి కనబడుతుంది. ఎలాగైతే వాడి పట్ట పగలు కూడా చీకట్లో బ్రతుకుతున్నట్టు ఉంటుంది. కారణం ఏంటంటే వాడి ఒంట్లో వెలుగు లేదు, వెలుగునిచ్చే కళ్ళు లేవు. దుష్టుడు కూడా ఈరోజు నేను ఎలా మార్చేశాడు అంటే చీకటి వ్యక్తిగా మార్చేశాడు. ఈరోజు చాలామంది ప్రభువును అంగీకరించకపోవడానికి ఉన్న చాలా సిల్లీ కారణాలు ఏంటంటే మా ప్రాంతం వాడు కాదు, అదో గుడ్డితనం, వాడి మనసుకి వేసేసాడు అలా దుష్టుడు. ఏసండి మా వాడు కాదు కాబట్టి నేను ఆయన నమ్ముకోను, అదొక గుడ్డితనం కదా. యేసు ఉన్నాడో లేదో తెలియదండి, చాలామంది అంటున్నారండి. చాలామందిని బట్టి యేసు వీడి దృష్టిలో ఏమయ్యాడంటే గుడ్డితనాన్ని కలుగ చేసింది.
మరండి నేను ఈ దేశంలో పుట్టాను, నాకంటూ ఒక సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయాన్ని విడిచిపెట్టి బతికితే ప్రజలందరూ నన్ను ఏమనుకుంటారు అని చెప్పి ప్రజలను బట్టి ప్రభువును ఒప్పుకోని వాడి మనసుకు కూడా సాతాను ఏమేసేసాడంటే గుడ్డితనాన్ని కలుగజేశాడు. అందుకే ప్రభు వాక్యం ఎంత గొప్పగా వినబడుతున్నప్పటికీ, ప్రభు వాక్యం ఎంత నిజ నిర్ధారణ చేస్తున్నప్పటికీ, నీ మనస్సుల్ని మార్చే శక్తి కలిగినదిగా ఉన్నప్పటికీ చాలామంది మనస్సుల్లోనికి అది ఎందుకు వెళ్ళటం లేదంటే, నువ్వు కూడా ఎలా ఉన్నావంటే, ఒకరోజు ఆ యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం చేసిన అతను గుడ్డివాడిగా ఎలాగైతే తాను వెళ్తున్న మార్గం గురించి తెలిసి కూడా ఆ సమయంలో ప్రయాణం చేస్తున్నాడు చూసారా, అది అతను బుద్ధిహీనత ఎలాగో ఈరోజు సమాజాన్ని కూడా దారి తప్పించే దొంగ, కనబడని దొంగ ఒకడున్నాడు. ఎవరో తెలుసా? మరి యోహాను సువార్తలో మాట్లాడుతూ అంటున్నాడు, ఆది నుంచి వాడెవరంటే నరహంతకుడు, వాడెవరో తెలుసా? అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. ఎక్కడ లేని విషయాలన్నీ మానవ హృదయాల్లో చొప్పించి దేవుడికి దగ్గర కాకుండా మానవుల్ని చేస్తున్నాడు. అందుకే దొంగల యొక్క నినాదం ఏంటో తెలుసా? ఈ సందర్భంలో దొంగ చేసిన పని ఏంటో తెలుసా? అతను వచ్చాడంట, తనది కాని వస్తువులు, ఎవరివి? ఆ ప్రయాణిస్తున్నవాడు వస్త్రాలు, ప్రయాణిస్తున్న వాడి దగ్గర నగదు, ప్రయాణిస్తున్న వాడి దగ్గర అన్నీ దొంగిలించి, నావి కావు ఇవి అతనివి, కానీ ఇక నుంచి ఇవన్నీ నావే. దుష్టుడు కూడా ఏం చేస్తున్నాడంటే, పరలోకం దేవుడు మనకిచ్చిన హక్కు కానీ దొంగిలించి మన దగ్గర నుంచి దాన్ని తీసేసుకుని, కల్మషం లేని హృదయం దేవుడు మనకిచ్చిన బహుమానం దాన్ని మన నుంచి దొంగిలించి, తనది కాకపోయినా ఇది నాదే అని మన దగ్గర నుంచి దొంగిలించి తస్కరించే మరి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే దుష్టుడు కాదా? ఇక్కడ అమ్మాయి ఇక్కడ ఎవరంటే నువ్వే. లోక సంబంధమైన కొన్ని రోజులు మనుషుల్ని పెట్టిన వాటిని స్థిరం అనుకుంటున్నావు. ఇవన్నీ భూమి మీద మనుషులు పెట్టిన ఈ వర్గీకరణలన్నీ స్థిరమని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేశం దాటితే దేనికి కూడా పనికిరావు. అంతేనా కాదా అండి? భారతదేశంలో అంటే ఇవన్నీ చెల్లుతున్నాయి. అమెరికాలో వెళ్ళి ఇలా పెట్టామనుకోండి, అక్కడ చెల్లుతాయా? భారతదేశంలో అంటే ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, వీటి కోసం అమెరికాలో చెల్లుతాయా? అంతెందుకండి, భారతదేశం దాటి శ్రీలంక వెళ్తేనే ఈ కులాలకు సంబంధించిన అతీతంగా ఉంటారు. ఎందుకో తెలుసా? దుష్టుడు భారతదేశానికి మాత్రమే వేసిన గుడ్డితనం ఇది కాదా? ఒకడొకడి నుంచి దోచుకుంటున్నా అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఒకరిని మోసం చేస్తున్నా అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు. కారణం ఏంటంటే మధ్యలో ఏ అడ్డు వస్తున్నాయంటే ఈ వర్గీకరణలు అడ్డు వస్తున్నాయి. మధ్యలో మన మనోనేత్రాలుగా అడ్డుగోడగా వేసిన ఎన్నో దుష్టుడు ఏం చేశాడంటే మన దగ్గర ఉన్నది దొంగిలించాడు, మనకు లేనిది మన కళ్ళకు అడ్డుగా, మన దగ్గర ఉన్న నిత్య జీవాన్ని దొంగలించాడు, మన దగ్గర ఉన్న వాక్యాన్ని దొంగలించాడు, మన దగ్గర ఉన్న దేవుడిచ్చిన మంచి హృదయాన్ని, మంచి విషయాన్ని దొంగలించేశాడండి. దేవుడు మళ్ళీ పెట్టని తీసుకొచ్చి పెట్టాడు. ఏంటి? అనుమానమైన హృదయము, దేవుని మాటలు వినలేని హృదయము, వాక్యము వినలేని చెవులు, వాక్యం చూడలేని కన్నులు, వాక్యము గ్రహించలేని మనసు. ఇవన్నీ ఎవడు పెట్టాడో తెలుసా? దుష్టుడు కాదా? అందుకే బైబిల్లో ఒక మాట అతని కోసం రాయబడుతున్న మాట ఏంటంటే, మరి ప్రకటన గ్రంథము చాలా తక్కువగా చదువుతూ ఉంటాం, కానీ ఈ గ్రంథంలో ప్రతి దానికోసం మంచి వివరణ ఉంటుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. కాల సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానునియు పేరు గల ఆ ఆది సర్పమైన ఆ మహాగడ సర్పము పడద్రోయబడను, అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అంటే మనుషులను మోసం చేసేవాడు ఒకడు ఉన్నాడంట. అందరూ ఒక చోట నుంచి వచ్చారు, అందరూ ఆదాము నుంచి వచ్చినప్పుడు ఇలాంటి లేవే, అలాంటి ఆదాము దగ్గర ఇలాంటి కులాలు కానీ మతాలు కానీ భేదాలు ఏవీ లేవే అని చెప్పినా అర్థం కాదు. ఎందుకో తెలుసా? వారి మనసులను మోసం చేశాడు, ఫిక్స్ చేసేసాడు. వారి మనసులను ఒక టేప్ రికార్డర్లో టేప్ని ఫిక్స్ చేసిన తర్వాత అదే పాటను ఎంతైనా చేయి, ఏదైనా చేయి, 100 సార్లు ప్లే చేసినా అదే పాట వస్తుంది. 101 పాట మారుతుందండి,
నువ్వు 1000 సార్లు ప్లే చేసినా, ఆఖరికి టేపు పోయేంత వరకు ప్లే చేసినా అదే పాట వస్తుంది. ఈరోజు మనుషుల మధ్య ఏం చేసేసాడంటే మనుషుల హృదయాలు ప్రీ ప్రోగ్రామ్ చేశాడంటే ఎవరు ఏం మాట్లాడినా ఇదే మాట్లాడాలి, ఎవరు చేయని చెప్పినా ఇదే చేయాలి, ఎవరు చేయమన్నా సరే ఒప్పుకోకూడదు. మనుషుల హృదయాలను ఏం చేశాడంటే మోసం చేయలేదా? చాలా మోసం చేశాడు. వాక్యం వినలేని వారుగా చేశాడు, వాక్యము అంగీకరించలేని వారుగా చేశారు. ఈ మధ్య కాలంలో వార్తలు చూస్తుంటే పలా ఊర్లో ఒక క్రైస్తవ కుటుంబాన్ని వెలేశారండి. ఎవరు మాట్లాడుకోవడానికి లేదు, ఎవరు నీళ్ళు ఇవ్వడానికి లేదు, ఎవరు పట్టుకునే కుళాయి పట్టుకోవడానికి లేదు. ఎందుకు ఈ ద్వేష భావము? గత 20 సంవత్సరాల ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు గత సంవత్సరం ముందు వరకు లేని ద్వేషాలు ఎందుకు వచ్చాయి? ఎప్పుడైనా ఆలోచించావా? అతనిలో మార్పు వచ్చింది అనడం తప్పు. ఎందుకంటే నువ్వు ఏ రోజు ప్రభువుని నమ్ముకున్నాడని నువ్వే లేసావు, కానీ అతను గత 20 సంవత్సరాలుగా అదే ప్రభువుని నమ్ముకుంటూ వచ్చాడు. అన్ని రోజులు నువ్వు వెళ్ళింది, ఈరోజు నువ్వు వెళ్ళేస్తావంటే మార్పు వచ్చింది అతనిలో కదా. ఎవరిలో తెలుసా? నీలో. ఆ మార్పు ఎవడు పెట్టాడు నేను చెప్పమంటారా? దుష్టుడు. వాడు మనుషుల మనసులతో ఆడుకోవడం ఎక్స్పర్ట్ అండి. ఎవరి మనసును ఎలా తెప్పాలో అతనికి బాగా తెలుసు. కాబట్టి ఆకాశంలో కూర్చునంట, మేఘమండలం మీద అధికారిగా కూర్చున్నానుకంట తాను దేవుడు అని చెప్పుకుంటూ మనుషుల మధ్య విభేదాలు పెట్టి ఎవడికి ఏది పెడితే ఎక్కడ ఆగుతాడో తెలుసు. కాబట్టి ప్రతి ప్రాంతంలో ఒక సమస్యను పెట్టాడు, ప్రతి సమస్యకు ఒక విభేదాన్ని పెట్టాడు. ఎప్పుడు చూడండి, ఎప్పుడు మనుషులు కలిసిపోదాం అనుకున్నా దాన్ని రగిలిస్తూనే ఉంటాడు. అంతేనా కదా అండి? దుష్టునికి కావాల్సిందే అది. తన దారిలోనికి రావాలి, వారిని దోపిడీ చేయాలి, వారిని కొట్టి వదిలేయాలి, వారికి సహాయం లేకుండా చెయ్యాలి. కాబట్టి మొదటి సందర్భము తెలివిలేని వ్యక్తి. ఇతనికి దొంగలు పొరుగువారు కాదు. ఎందుకో తెలుసా? పొరుగువాడైతే నిన్ను దోచుకోడు, పొరుగువాడైతే నిన్ను దూరం పెట్టడు, పొరుగువాడైతే అతను నీవాడైతే నీకు హాని చేయడు. నీకు హాని చేస్తున్నాడంటే అతన్ని పొరుగువాడు కాదు. 4 విషయాలు చెబుతాను, 4 క్యారెక్టర్ల కోసము 4 విషయాలు. మొదటిది తెలివి లేనివాడు. ఎవరి వ్యక్తి? ఈ వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడంటే ప్రయాణం బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏంటి? పైనుంచి కిందకు వస్తున్నాడు, అది రాత్రిపూట దొంగలుండే దారిలో వస్తున్నాడేంటి? ఇతను తెలివైనవాడా తెలివి లేనివాడు అంటే బైబిల్ చెబుతుంది ఇతను తెలివి లేనివాడు. కాబట్టి ఎవరి చేతుల్లో పడ్డాడంటే లోకాన్నే మోసం చేసే దొంగల వంటి దుష్టుని చేతుల్లో పడ్డాడు. వాడు ఏం చేశాడంటే తనది కాని దాన్ని కూడా తనదే అనుకుంటూ ప్రతి దాన్ని ఏం చేస్తూ ఉంటాడంటే మరి మన యొక్క పర్మిషన్ లేకుండా తీసుకుంటాడు. పర్మిషన్ లేకుండా తీసుకునే దాన్ని దొంగతనం అంటూ ఉంటాడు. దుష్టుడు ఎవరంటే దొంగ. ఇక రెండో సందర్భాన్ని కూడా చాలా త్వరితంగా వెళ్ళిపోదాం. మొదటిది ఆ వ్యక్తి బుద్ధిహీనుడు. ఆ వ్యక్తికి ఎదురైంది ఎవరంటే దొంగలు పొరుగువారు కారు. ఎందుకంటే వారికి జాలి ఉండదు, దయ ఉండదు, వారికి క్షేమం కోరే ఆలోచన. ఇక రెండవది అతన్ని దొంగలు కొట్టి కింద పడేశారు. అప్పుడు 2 వ్యక్తులు వచ్చారంట. సమయం కొంత గ్యాప్ అయితే ఉంది, కానీ 2 వ్యక్తులు వచ్చారు. ఇద్దరు కూడా ఒకే గోత్రానికి చెందినవారు. కాకపోతే ఒకరు పెద్ద పోస్ట్లో ఉన్నారు, ఒకరు చిన్న పోస్ట్లో ఉన్నారు. మొదటిది ఎవరంట? యాజకుడు. యాజకుడు సమాజానికి మంచి మాటలు చెబుతాడు, అందరినీ ప్రేమించాలి. యాజకుడు చెప్పే ధర్మశాస్త్రమే కదండి. ధర్మశాస్త్రం ఏముందన్నాక మనం చదువుకున్నాం, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలి చెప్పడం అయితే చెబుతాడు, కానీ యాజకుడు దాన్ని పాటించడు. లేవీయుడు ఎవరంటే దేవుడు ఎన్నుకోబడిన సమాజంలో ఉన్నవాడు, కానీ అతను వేరే వాడిని రక్షించట్లేదు. వీళ్ళు ఎవరంటే దొంగేమో తనది కాని వస్తువును కూడా తనదే అనుకుంటాడు. ఈ లేవీయుడు యాజకుడేమో నా వస్తువు నాదే, నీ వస్తువు నీదే, నా సమస్య నాదే, నీ సమస్య నీదే. ఈరోజు సమాజంలో ఈ యాజకుల వంటి వారు, లేవీల వంటి వారు ఎంతో మంది ఉన్నారు. చెప్పడం చాలా గట్టిగా చెబుతారు, మైకిస్తే మరి అందరినీ ఊగిపోయే విధంగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటారు. మనం ఎంత గొప్ప వాళ్ళం అంత గొప్ప వాళ్ళము, మన సిద్ధాంతం ఎంత గొప్పదని మాట్లాడతారు, కానీ ఆచరణలో పెట్టామనుకోండి దేనికి పనికిరాదు. అంతేనా కదా అండి? మరి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగా ప్రాక్టికల్గా పెట్టామనుకోండి ఒక మనిషికి సహాయపడతాయా? ఒక మనిషిని బ్రతికిస్తాయా? గత కాలం ముందు అవే సిద్ధాంతాలు అమల్లో ఉన్నప్పుడు
ఎవరైనా బాగు కోరారా? చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తే ఈ యాజకుడు గారిని లేవీడు కానీ ఎవరంటే నేను చెబుతాను, మాటలు చెప్పేవారు. ప్రేమ చూపిస్తారు. ఎలా చూపిస్తారో తెలుసా? మాటల్లో చూపిస్తారు. మాటల్లో చూపించే ప్రేమ దేనికైనా పనికొస్తుందండి? ఒక వ్యక్తి ఎక్కుతాడు స్టేజ్, అందరూ నా వాళ్ళే, మనందరూ ఐక్యంగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి, ఈ విషయంలో బలంగా పోరాడాలి అని మాటల్లో ప్రేమ చూపిస్తాడు. కానీ నిజంగా తన దాకా వచ్చిందనుకోండి, తన ప్రాణం తను కాపాడుకోవడానికి అందరినీ వదిలేసి కూడా పారిపోతూ ఉంటాడు. అంతేనా కదా? సమాజంలో చాలా నినాదాలు ఇప్పటికీ పుట్టాయి, చాలా గొప్ప గొప్ప సిద్ధాంతాలు పుట్టాయి. ఆ సిద్ధాంతాలన్నీ ఈరోజు పడిపోవడానికి, స్క్రాప్ అయిపోవడానికి, షెల్వ్ అయిపోవడానికి ఉన్న ఏకైక కారణం ఏంటంటే సిద్ధాంతాన్ని ప్రారంభించిన వాడు వాడు ముందు లేదు, వాడు వెళ్ళిపోయాడు, వాడి సిద్ధాంతం వాడితోనే వెళ్ళిపోయింది. క్రీస్తు ప్రేమ మాత్రం ఇప్పటి వరకు నిలబడ్డానికి ఏకైక కారణం ఏంటంటే ఆయన చెప్పే ప్రేమ కాదు, మరి ఏ ప్రేమ? చూపించే ప్రేమ. అందుకే నువ్వు అవతలి వాడి కోసం పొగడడం మాటల్లో పొగడొచ్చేమో, కానీ ప్రేమించడం మాటల్లో ప్రేమించకూడదు. దేంట్లో ప్రేమించాలో తెలుసా? చేతల్లో ప్రేమించాలి. ఆ చేతలు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ప్రేమించిన వాడి కొరకు ఏదైనా చేయగలిగే గొప్ప హృదయం కలిగిన వాడుగా నువ్వు. నిజానికి వెళ్ళిపోతున్న యాజకుడికి లేవీడికి ప్రేమ లేదని నేను అన్నాను. వాళ్ళకి ప్రేమ కూడా ఉంది, కానీ ఎంతవరకు ఉందంటే చెప్పేంతవరకే ఉంది. వారి ప్రేమ ఎంతవరకు ఉందంటే మాట్లాడేంతవరకే ఉంది. వారి ప్రేమ ఎంతవరకు ఉందంటే గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చేంతవరకే ఉంది. కానీ ఆచరణలోనికి వస్తే ఆచరణాత్మకమైన ప్రేమ వారి దగ్గర లేదు. ఆలోచిద్దాం బైబిల్ ఏమని మాట్లాడుతుందో దీనికోసం చదివితే మరి చూద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. దేవుడు లోకమును యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదువుకుందామండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరుడుకు లేమి కలుగుటయో చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ప్రేమ ఎలా ఉండాలంట? అవతలి వాడిని కాపాడేలా ఉండాలి. ప్రేమ ఎలా ఉండాలి అంటే సమానముగా ఉండాలి. నేను ఒక వర్గాన్ని ప్రేమిస్తాను అంటే దాన్ని ప్రేమ అనరు, ఏమంటారు తెలుసా? పక్షపాతం అంటారు. అంతేనా కదా అండి? ప్రేమ లౌకిని పక్షపాతం అంటే మనం ఆలోచించగలిగితే పార్షియాలిటీకి చాలా తేడా ఉంది. పార్షియాలిటీ అంటే ఏంటంటే తన వారి మీదే ప్రేమ చూపిస్తాడు, తన సరిహద్దుల్లోనే ప్రేమిస్తాడు. ప్రేమ అంటే దానికి సరిహద్దులు లేవు, దానికి స్థాయిలు లేవు, దానికి తారతమ్యాలు లేవు, దానికి భేదాలు ఏమీ కూడా. మరి ఈరోజు చాలామంది ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతారు కదండి, అది పార్షియాలిటీ. మాటల్లో చూపిస్తారు, ఆచరణలోనికి వస్తే తన వాళ్ళకే చూపిస్తారు, మరి మిగిలిన వాళ్ళకి విను చూపిస్తూ ఉంటారు. అంతేనా కదా? ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే సమాజంలో చాలామంది మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి నేను ప్రేరేపిస్తున్నాయేమో, సమాజంలో చాలామంది మాట్లాడుతున్నప్పుడు అవి నీకు గొప్పగా అనబడుతున్నాయేమో, మన సిద్ధాంతం మనది, అంతా మనది అని ఏదో నీకు మాట్లాడుతున్నప్పుడు నీకు గొప్పగా అనిపించచ్చేమో, కానీ వారు మాట్లాడే చాలా సందర్భాలు, చాలా విషయాలు ఒకప్పుడు నువ్వొద్దనుకున్నవే. వాళ్ళు మాట్లాడే చాలా సిద్ధాంతాలు నువ్వు అంగీకరించనివే. ఎందుకు అంగీకరించలేదు తెలుసా? ఆ సిద్ధాంతాలు మనిషికి ఒక విధంగా, జాతికి ఒక విధంగా, కులంకి ఒక విధంగా, స్థాయికి ఒక విధంగా ప్రేమించమని వర్గీకరించి పార్షియాలిటీ చూపించమే కావా? నిజాలు చేదుగానే ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇవి మాట్లాడితే జనాల మీద పగబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నువ్వు మాట్లాడే ధర్మము కానీ నువ్వు మాట్లాడే సిద్ధాంతం ఏదైతే ఉందో
అది ఒకప్పుడు చాలా రోజుల నుంచి ఉన్నది. కానీ చాలా రోజుల నుంచి ఉన్నా ఒకప్పుడు ప్రజలు దాన్ని వద్దని ఎందుకు పక్కన పెట్టారంటే అందులో ఉన్నది ప్రేమ కాదు, ఏంటో తెలుసా? ఒక లేవీయుడు, ఒక యాజకుడు, ఒక శాస్త్రుడు, ఒక పరిచయుడు చేసేది అదే పార్షియాలిటీ. ఇప్పుడు ఈ పార్షియాలిటీతో ఆ పడున్న వ్యక్తిని ఏమన్నా కాపాడారా అంటే కాపాడలేదు. కారణం ఏంటో తెలుసా? వారి పార్షియాలిటీ లిమిట్ అక్కడితోనే ఆగిపోయింది. ఈ పడిపోయిన వ్యక్తికి ఎవరైతే యెరూషలేము నుంచి యెరికో వెళ్తూ దొంగల చేతిలో పడి దెబ్బలు తిని కింద పడిపోయాడు ఈ వ్యక్తికి జాతితో కానీ, కులంతో కానీ, మతంతో కానీ సంబంధము లేదు. అంతేనా కాదా అండి? ఓ వ్యక్తిని ఎమర్జెన్సీ అని చెప్పి అంబులెన్స్లో ఎక్కించుకుని అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత రక్తము కావాలని చెప్పిన తర్వాత ఈ భేదాలన్నీ చూస్తామా? ఇతనికి స్కానింగ్ తీయించాలండి, ఎంఆర్ఐ అని చెబుతారు. ఆ ఎంఆర్ఐ స్కాన్ తీసే మిషను నా వాళ్ళే తయారు చేశారు అని అడిగితే నీ వాళ్ళు తయారు చేయడం ఇంకో 10 సంవత్సరాలు పట్టు చెప్పడం వరకు ఆగుతావా? పలా రోగం వచ్చిందండి, ఇంజక్షన్ వేయాలి, పలా రోగం వచ్చింది, మందులు ఇవ్వాలంటే నా వాళ్ళు తయారు చేసినవి వేసుకుంటానంటే వాళ్ళు తయారు చేయడం ఇంకొక 5-6 సంవత్సరాలు పట్టు చెప్పడం వరకు నువ్వు ఉంటావా? మనుషుల మధ్యలో చెప్పాను కదా ప్రారంభం నుంచి మనోనేత్రాలు గుడితనం కలుగచేసి మంచి చెప్పేవారినేమో దారులు అడుగుతున్నావు, మంచి చెప్పేవారినేమో క్వశ్చన్ చేస్తున్నావు, చెడు చేసే వాటి విషయంలో క్వశ్చన్లే లేవు. అంతేనా కదా? నిన్ను పాడు చేసే విషయాలు, నిన్ను పాడు చేసే విషయాలు వాక్యం చెబుతున్నావు అనుకోండి, ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు. అదే ఒక మనిషిని చంపే ఒక మారణాయుధము ఇది బ్రిటిష్లో తయారైందా అమెరికాలో తయారైందని ఎవరన్నా అడుగుతారా? అంచె దినాల్లోనికి వెళ్ళిపోతానికి ఇలాగే ఉంటుందని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంచె దినముల్లో ఎవరు మంచిని అంత ఈజీగా ఒప్పుకోరు. మంచి సువార్తను చెబితే ఎందుకు ప్రకటిస్తున్నావు, ఏంటి నీవు చెబుతున్న వ్యక్తి ఇక్కడ వాడా అక్కడ వాడా అని మాట్లాడుతూ ఉంటారు. చెడుని జరిగిస్తుంటే ఇక్కడిది అక్కడిది అని తేడా లేదండి, ప్రతిదీ మనదే ఓన్ చేసుకుంటూ ఉంటాం. అంతేనా కదా? అది ఒకప్పుడు లేవీయుడు యాజకుడు చేస్తుంది. దారిలో వెళ్ళిపోతూ చూసి వెళ్ళిపోయారు, కానీ వారి సిద్ధాంతాలు అతన్ని కాపాడలేకపోయాయి. వారి ప్రేమ మాటల వరకు పరిమితం అయిపోయింది. కానీ ఏ రోజు ఆ అంటరాని వాడిగా పడిపోయిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం ఏ ఒక్కరూ కూడా చెయ్యలేదు. 4 క్యారెక్టర్లు ఉన్నాయి ఈరోజు మనం చదువుకునే ఈ గాథలో. మొదటిది తెలివిలేని ప్రయాణికుడు. అతను ప్రయాణం మొదలుపెట్టిన సమయమే మంచిది కాదు, అతను వెళ్తున్న మార్గంలో ఉన్నాడు దుష్టుడు యొక్క సిద్ధాంతం ఏదంటే తనది కాకపోయినా అవతలి వారిని దొంగిలించి తనదిగా చేర్చుకునే స్వభావం దుష్టునిది. రెండవది ఎవరంటే అలా పడిపోయిన వాడిని ఇద్దరు చూసుకుంటూ వెళ్ళిపోయారంటే ఎవరంటే యాజకుడు, లేవుడు. వీళ్ళ సిద్ధాంతం ఏంటి? నాది నాదే, మీది మీదే, నాది మీరు ముట్టుకోవద్దు, నేను మీది ముట్టుకోను. ఆ సిద్ధాంతం ఏమైనా పడిపోయిన కాపాడిందండి? లేదు. మూడవది ఎవరో తెలుసా? మనం చదువుకున్న గాథలో కాస్త ముందుకు మనం చేయగలిగితే మూడవది ఎవరంటే పూటకూళ్ళవాడు. అంటే చెప్పాను కదా, మనం చాలా పట్టణాలు హోమ్ స్టే చూస్తున్నట్టుగా ఈ కాపాడిన సమరీయుడితను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే హోమ్ స్టే, పూటకూలి వాడింటికి తీసుకెళ్ళాడు. పూటకూలివాడు తన మీద ప్రేమ చూపించాడు, పూటకూలివాడు తన మీద జాలి చూపించాడు. కానీ దేనికోసమో తెలుసా? ధనము కోసము. ఈరోజు 5 సంవత్సరాలు అవగానే చాలామంది మైకులు పెట్టుకుని మన దగ్గరికి వస్తూ చెప్పాను కదా ఇందాక, మనుషులకు అవసరం లేనివి చనిపోతే మనిషి బిలీవ్ చేయని మనిషికి దేవుడు పెట్టిన విషయాలన్నీ మనమంతా ఒకటండి మాట్లాడుతూ ఉంటారు, ప్రేమ చూపిస్తారు. కారణం ఏంటో తెలుసా? నీతో అతనికి ఏదో ఒక పని అనేది. సమాజంలో చాలామంది ఈరోజు సగం మంది ప్రేమ చూపించకుండా గిరులు గీసుకున్న వారైతే మరికొంతమంది ఎవరో తెలుసా? ప్రేమను చూపిస్తూ నీ దగ్గర నుంచి కావాల్సింది తీసుకుని పూటకూళ్ళ వాళ్ళు కాదా? బైబిల్ గ్రంథంలో వీళ్ళ కోసం రాయబడిన మాటే మనం చూడగలిగితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే ఏమంటున్నాడంటే బీదలను కనికరించువాడు
యెహోవాకు అప్పిచ్చువాడు వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. మొదటిదేమో దొంగ యొక్క స్లోగన్ ఏంటి? దొంగ యొక్క నినాదం ఏంటి? మనం చదువుకుంటూ ఉన్నాం కదా. దొంగ యొక్క నినాదం ఏమిటి అంటే, నాది కాకపోయినా అవతలి వాంది కూడా నాదే, నేను దొంగతనం చేస్తాను. తర్వాత వచ్చిన లేవీయుడి యాజకుడికి ఉన్న స్లోగన్ ఏంటి అంటే, నాది నాదే, మీది మీదే. మీరు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, మీరు గాయపడిన సంబంధం లేదు, మీరు ఏమైపోయినా సరే నాకు సంబంధము లేదు. మూడోది పూట కూలి వాని స్లోగన్ ఏంటో తెలుసా? అతని నినాదం ఏంటో తెలుసా? నాదేదో అది మీదే. కానీ ఎప్పుడో తెలుసా? ధనము చెల్లించినప్పుడు. నాదేదో, నా ఆహారం ఏదో మీది, నా స్వస్థత ఏదో మీది, నా నుంచి ఏం కావాలనుకున్నది మీది. కానీ ఎప్పుడో తెలుసా? ధనము చెల్లించినప్పుడు. లోకంలో చాలామంది ఇలా ఉంటారు, మళ్ళీ ఉత్తునే పైకెత్తిస్తూ ఉంటారు. ఉత్తునే మనం 6 అడుగులు ఉన్నా సరే 12 అడుగులు ఎత్తుతూ ఉంటారు. కారణం ఏంటంటే మన దగ్గర నుంచి ఏదో కావాలి. మన అవసరం తీరిపోయిన తర్వాత, మనలో నుంచి జీవం వెళ్ళిపోయిన తర్వాత, మన ఎవ్వరికి కూడా దేనికి కూడా పనికి రాని వారము. అంతేనా కదా అండి? ఎలాగైతే ఒక అరటి చెట్టు నుంచి రావాల్సిన ఫలాలు వచ్చేసిన తర్వాత దాంతో అవసరం లేదని ఎలాగైతే కొట్టేస్తారో, మానవుడు కూడా భూమి ఉన్నంతసేపేనండి, వారిలో జీవం ఉన్నంతసేపేనండి. ఆ జీవం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, నీ వయసు ఎప్పుడైతే ఉడిగిపోయిందో, నీలో శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో, నిన్నెవ్వరూ కూడా పట్టించుకోరు. ఒక సైనికులు రాజుకు ఎప్పుడు అవసరం, యుద్ధం చేసేంత ఒక యుద్ధంలో ఎంతమంది చచ్చిపోయారో అతనికి అనవసరం. కారణం ఏంటంటే తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతమందినైనా అడ్డేస్తారు, తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతమందినైనా ముందేస్తారు, తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమైనా సరే అతను వెనుకాడు. చదరంగంలో అదేగా చూస్తాం. చదరంగంలో అన్ని బోల్డెన్ స్టెప్లు వేస్తారు, రాజు మాత్రం ఒక స్టెప్ ముందుకు వేస్తాడు. కారణం ఏంటంటే చదరంగంలో ఉన్న అన్ని పావులు రాజును కాపాడడానికి మంత్రిని సైతం బలివ్వడానికి రాజు వెనకాడాడు కదా. ఈరోజు కూడా మనం ఆలోచించగలిగితే లోక సంబంధులందరూ ఎలాంటి వారంటే నేను చెబుతాను, పూటకూల వాళ్ళు. ఈ రోజున్న సమాజం ఇంకా దారుణంగా ఉంది. చాలామంది పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, విడాకుల తర్వాత ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఒక తీర్పు ఉంది, యాలిమోని అనగా భరణం అనేది ఒకటి ఉంది. కాబట్టి చాలా వివాహం చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, భరణం తీసుకోవడం, ఆ భరణంతో మరలా తమకు ఇష్టమైన వాడితో వివాహం చేసుకోవడం. పూటకూలి వల్ల లేదా, అంతా ధనం కోసమే, అంతా వ్యాపారమే. ఈరోజు ఒక గొప్ప డబ్బున్నవాడు మరొక డబ్బున్నవాడికి ఇచ్చి తన పిల్లల్ని ఎందుకు పెళ్లి చేస్తున్నాడంటే అక్కడ పెళ్ళి అనేది ఒకటే కనిపిస్తుంది, కానీ వెనకాల వ్యాపారం మనకి కనబడదు. అంతేనా కదా అండి? మనం అనుకుంటున్నాం ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి అనుకునే, కానీ ఇవన్నీ కూడా వ్యాపారమే. ఎవరైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం చేస్తామో తెలుసా? ఒక బుక్ తీస్తాం. బుక్ తీసి వాళ్ళు ఎంత ఇచ్చారు, నేను ఎంత ఇవ్వాలి, వాళ్ళు ఎంత ఇచ్చారో నేను అంతే ఇవ్వాలి. ఎలా ఉన్నామో చెప్పమంటారా? పూట కూలి వారిని వలె, నావంతా నీవే. కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు ధనం ఇచ్చినప్పుడు. మనం కూడా గొప్ప షాప్కి బట్టలు కొనడానికి దేనికో వెళ్ళామనుకోండి, కూల్ డ్రింక్ ఇస్తారు. దేనికి ఇస్తారు? ఉత్తనే ఎవరు దేనికి ఇస్తారు? మనం షాపింగ్ చేస్తాం కాబట్టి వాడంతు సహాయం ఏదో, వాడు సహాయం కూడా అనుకోకూడదు, వాడంతు వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మనకు మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి, అక్కడ కాసేపు కూర్చోవడానికి ఏదో వాడికి తోచింది మనకిస్తూ. సమాజం అంతా ఈరోజు ఇలాగే మారిపోయిందండి. వారికి తోచింది వారు మనకి ఇచ్చి సమాజం అంతా కూడా మన దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని చూసేవారే, కానీ మనమున్న ఈ స్థితిగతుల్లో మనకు సహాయం చేయాలని చూసేవాడు ఎవరు కూడా. వస్తాడు నాయకుడు, వస్తాడు, మీరందరూ నా వాళ్ళే అని అంటూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు, తింటాడు, కూర్చుంటాడు. అధికారం వచ్చిన తర్వాత మీ వెంటే నేను అంటాడు. అధికారం రాగానే వారందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయి, వాడికి రావాల్సింది వాడికి వచ్చింది కాబట్టి మరలా ఇటువైపు తిరిగి కూడా చూడడు. ప్రేమ చూపించాడు కదండి అంటే ప్రేమకు ఒక ఖరీదు ఏంటి? నీ ఓటు ఈజ్ ఈక్వల్ టు వాడి ప్రేమ. నీ ఓటు పడిపోయిందా, వాడి ప్రేమ పడిపోతుంది. నీ సహాయం తీరిపోయిందా, వాడి అవసరమో తీరిపోతుంది. మనుషులందరూ ఎలా ఉన్నారంటే
పూట కూలి వాళ్ళ ఉన్నారు. ఇప్పుడు పడిపోయిన ఆ వ్యక్తి ముందు ఎంతమంది పూట కూలి వాళ్ళు వెళ్ళినా ఆ వ్యక్తి దగ్గర ధనము లేదు కాబట్టి ఆ వ్యక్తికి ఏం దొరకదంటే సహాయము దొరకదు. నేను చెప్పిన వీళ్ళందరూ ఎక్కడో లేరండి, మన చుట్టుపక్కలే. ఈ లేవీలు కానీ యాజకులు కానీ పూట కూలి వాళ్ళు కానీ అందరూ ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారు. ఒకడేమో అంటాడు నాది నాదే, నీది నీదే. మరొకడు అంటాడు నాది నీదే. ఎప్పుడవుద్దో తెలుసా? నువ్వు నాకు ఒకటి ఇచ్చినప్పుడు, ధనము చెల్లించినప్పుడు. ఒకడేమో తనది కాని దాన్ని తీసుకుని దొంగతనం చేశాడు. ఒకడేమో తన చావు తాను చేస్తాను, నీ చావు నువ్వు చావు అని చెప్పి ఒకడిని వదిలేసి తన స్వార్థాన్ని చూపించుకున్నాడు. మరొకడు పైకి ప్రేమ చూపిస్తూనే నాది నీదని సర్వస్వం ఇచ్చి అతని దగ్గర ధనం తీసుకున్నాడు. కానీ ఒకే ఒక్కడున్నాడండి, అతను ఎవరంటే నేను చెబుతాను, అవతలు వారిని కాపాడడానికి తన సర్వస్వాన్ని ఇచ్చాడు. అతను ఎవరంటే 4వ క్యారెక్టర్ అతను. ఎవరు అసలు ఈరోజు ఉపమానం అంతా ఎవరి కోసం అండి? మన అంశం కూడా ఏంటి అంటే సమయానికి సరైన సమరయుడు. చెప్పాను కదా, సమరయుడు అంటే అంటరాని వాడు, సమరయుడు అంటే ఎవరికి ఇష్టం లేనివాడు, సమరయుడు అంటే సమాజానికి నచ్చని వాడు. ఈరోజు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు మనల్ని కాపాడడానికి వచ్చిన సమరయుడు చాలామందికి నచ్చకపోవచ్చు, చాలామందికి వివాదంగా ఉండొచ్చు, చాలామందికి ఆయనతో విభేదాలు ఉండొచ్చు. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీ సిద్ధాంతం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, చాలామంది దీన్ని తిరస్కరించిన ప్రపంచంలో నాది నీది అని చూడకుండా, నీది దొంగిలించకుండా, నీ దగ్గర క్రయధనము తీసుకోకుండా తనకున్న సమస్తాన్ని జాతి భేదము కులము ఏవీ లేకుండా ప్రేమించిన ఒకే ఒక్క దేవుడు యేసు క్రీస్తు అనబడే మన రక్షకుడు కాదా? మరలా ఒకసారి ఆ మాట మనం చదువుకుని లూకాసు వార్త 10వ అధ్యాయం 37వ వచనంలో సమరయుడు ఎవరు అంటే బైబిల్ చెబుతుంది. చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడంటే 36వ వచనం నుంచి కూడా చదువుదామండి. చదవండి. కాగా దొంగలు చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పురుగువాడా అయినని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే. ఒకసారి ఆపగలిగితే యేసు అడుగుతున్నాడంట, నువ్వు పడిపోయావు, నీ స్థితి బాగాలేదు, దొంగలు కొట్టినట్టుగా దుష్టుడు నేను కొట్టి దగ్గర అన్నీ లాగేసుకున్నప్పుడు, నీ జీవితంలో నేను ఎవరు పట్టించుకున్నప్పుడు నీ మీద జాలి పడిన వాడెవరు? ఏదో చుట్టం చూపులా చూసి వెళ్ళిపోయిన లేవీడా, యాజకుడా, లేకపోతే నీకు సహాయం చేస్తారని చెప్పి నీ ధనం తీసుకున్న పూటకూళ్ళవాడా? నీకు నచ్చినా నచ్చకపోయినా నీ మీద జాలి పడినవాడు సమరయుడే. అది చాలా మందికి ఎలా ఉంటుందంటే విరోధంగా. యేసుని చాలామంది నమ్మకపోవడం గల కారణం ఏంటంటే యేసు వేరే దేశానికి సంబంధించేవాడండి, వేరే మతానికి సంబంధించేవాడండి, అతను ప్రారంభం నుంచి ఇక్కడ లేడండి అని మాట్లాడుతుంటారు. మనం కూడా ప్రారంభం నుంచి ఇక్కడ లేము, మనము వచ్చిన వారమే, ఆయన వచ్చిన వాడే. కానీ ఆయనకి నువ్వు నమ్ముకున్న సిద్ధాంతానికి ఉన్న ఏకైక తేడా ఏంటి అంటే నీ సిద్ధాంతము విభేదాలను ఇచ్చింది. కాబట్టి ఈ రోజుకి చాలామంది ఆ సిద్ధాంతమే ఏకతాటి మీద ఉండరు. కానీ యేసు ఒక్కడే బైబిల్లో ఏమంటున్నాడంటే యూదుడని లేడు, గ్రీసు దేశస్తుడని లేదు, యజమాని లేడు, దాసుడని లేదు, ఆఖరికి స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. యేసు క్రీస్తు నందలందరూ ఏక శరీరమై. నువ్వు వేదాలు పెట్టుకున్న శరీరంలో తల వాళ్ళండి, కాళ్ళు వాళ్ళండి, తోక వాళ్ళండి నువ్వు పెట్టుకున్నావు. కానీ ఏసేమంటాడంటే శరీరం అంతా వాళ్ళే. ఇలాంటి ప్రేమను చూపించాడు కాబట్టి ఆయన నమ్ముకున్న చాలా దేశాల్లో విభేదాలు లేవు. ఆయన అపార్థం చేసుకున్న ఈ దేశంలో చాలా విభేదాలు. అక్కడ దేశానికి ఒక సమస్య, ఇక్కడ ఊరికి ఒక సమస్య, అక్కడ రాష్ట్రానికి ఒక సమస్య, ఇక్కడ వీధికి ఒక సమస్య కదా. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది భారతదేశంలో దేనివల్ల చచ్చిపోతున్నారంటే చాలామంది చెబుతున్నారు ఈ మతోన్మాదుల యొక్క ఆగడాల వల్లే. ఒకరినొకరు కొట్టుకుని, ఒకరినొకరు చంపుకొని, భాష నిమిత్తం, కులం నిమిత్తం అంతా ఎవరు చేసిందంటే వీళ్ళలో ఉన్నది కాదండి. ఒకప్పటి నుంచి బాగానే బ్రతికారు. ఈ మధ్యకాలంలో ఎవరు పెట్టారంటే ఇందాక చెప్పాం కదా, దుష్టుడు పైనుంచి మానవ హృదయాలను ఏం చేస్తున్నాడంటే నింపేస్తున్నాడు. నింపేసి నువ్వు ఏదైనా చెప్పు, వాడి సిద్ధాంతాన్ని మార్చుకోడు.
నువ్వు నమ్ముకున్న మనిషి యేసు అనబడే ఆ వ్యక్తి మంచి సమరయుడు కాబట్టి కిందకు వచ్చేసరికి వాళ్ళనోడితో ఏమని చెప్పేస్తున్నాడు. 37 వచ్చినాడు మనం చదవగలిగితే ఏమంటున్నాడు అంటే, అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగూ చేయమని అతనితో ప్రశ్న అడిగింది. ఎవరు ప్రశ్న అడిగింది? యేసుక్రీస్తు వారు కాదు. ప్రశ్న అడిగింది ధర్మశాస్త్రోపదేశకుడు. ఏమని అడిగాడు? పరలోకం వెళ్ళాలంటే నేను చెలివేసేమన్నాడు? బైబిల్లో ఉన్న 2 ఆజ్ఞలు. మొదటిది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగు వాడిని. వెంటనే తెలివైన మహానుభావుడు ఇంకో ప్రశ్న అడిగాడు. ఏంటి? నా పొరుగువాడెవడు? యేసు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? పడిపోయి నీ జీవితాన్ని చూసి వెళ్ళిపోయిన శాస్త్రి కాదు, పడిపోయి నీ జీవితాన్ని చూసి వెళ్ళిపోయిన లేవీయుడు యాజకుడు కాదు, లేక నీకు సహాయం చేసే పూట కూలివాడు కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సమరీయుడు ఎంత నీకు అంటరాని వాడైనా ఆ సమరీయుడు లేకపోతే నేను కాపాడేవాడే లేడు. ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా వారినోటితోనే చెప్పేస్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అలాగునా చెయ్యి. నువ్వు కూడా వెళ్ళి ఏం చేయాలో తెలుసా? అంతా నా వాళ్ళండి అని ప్రతిదాన్ని వివేచించు. ప్రతి దాంట్లోనికి వెళ్ళి ప్రతి దాన్ని చదివి లాస్ట్కు కంక్లూషన్కి రా. ఇంతమందిలో నన్ను మనిషిగా చూడమని, దేవునిగా చూడమని, లోక సంబంధమైన అనేక విషయాల్లో తగ్గి ఎలా బ్రతకాలో, నిదానంగా ఎలా బ్రతకాలో, లోక సంబంధమైన పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇస్తున్న దేవుడు ఎవరిని ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. ఆకాశమందున్న దేవుడు ఆయన భూమికి పంపించిన యేసు క్రీస్తు అనబడే తన కుమారుడు, ఆయన ప్రాసిన లేకపోతే ఆయన రాయించిన పరిశుద్ధ గ్రంథం తప్పితే ఏది కూడా బ్యాలెన్స్డ్గా బ్రతకాలి, ఎలా బ్రతకాలి ఏది కూడా మనకి చెప్పదు. ఒక గ్రంథం వీళ్ళని ఎక్కువ అంటుంది, ఒక గ్రంథం వాళ్ళని తక్కువ అంటుంది. కానీ బైబిల్ మాత్రమే పాపం చేసేవాడు తక్కువ, పరిశుద్ధుడు ఎక్కువ. ఇలాంటి కొలమానం ఎక్కడా కూడా బైబిల్లో ప్రపంచంలో ఎక్కడా కూడా మనకి కనిపించదు. ఇంత గొప్ప సమరయుడు మనకున్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? నీ సంస్కృతి, సంప్రదాయము, నీ ధర్మాలు, నువ్వు నమ్ముకున్న దేవుళ్ళు ఏది నిన్ను కాపాడలేనప్పుడు, పైపెచ్చి నిన్ను అణగదొక్కుతున్నప్పుడు, పైపెచ్చి నిన్ను పరలోకం తీసుకెళ్ళలేనప్పుడు ఒకే వ్యక్తి అందరినీ నా వాళ్ళనుకున్నాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం ఏం చేశాడంటే నేనే మార్గం అన్నాడు. ఒకే మార్గం అన్నాడు. కానీ పై స్థాయి వాళ్ళకి మార్గము, కింద స్థాయి వాళ్ళకి మరొక మార్గం అని చెప్పలేదు. అందరినీ ఏకభావంతో చూసిన సమరయుడు. ఆయన సమరయుడు అయినందుకు యూదులకు నచ్చలేదు. ఆయన ఈరోజు మధ్యధార సముద్ర ప్రాంతంలో పుట్టినందుకు మన దేశం వాడు కానందుకు మనకు నచ్చలేదు. అంతేనా కాదా? చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అందుకే ఉపమానాలు ఉపదేశం విన్నవాడికి మనసు ఏమవుతుందో తెలుసా? క్లియర్ అవుతుంది. మనసు ఏమవుతుందో తెలుసా? మనోనేత్రాలు ఏమవుతూ ఉంటాయి తెలుసా? వెలిగింపబడుతూ. మరొక మాటను చూసుకుని మనం ముందుకెళ్ళి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు తన్ను తాను, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగున మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఈరోజు భారతదేశంలో ఎంత బుద్ధిహీనులు తయారయ్యారంటే, ఒకప్పుడు మదర్ తెరీసాని బట్టి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. ఈరోజు ఏమంటున్నారంటే ఆవిడ మత వ్యాప్తి చేయడానికే వచ్చిందండి అంటూ ఉంటారు. మనసు మారిపోయింది, ఆలోచించే విధానం మారిపోయింది. కాబట్టి ఆవిడ చూపించిన ప్రేమ ఈరోజు నీకు అర్థం కావట్లేదు. ఆవిడ ఎలా బ్రతికిందో అది నువ్వు చేయగలవా? కలకత్తా లాంటి మహానగరంలో తన దేశాన్ని విడిచిపెట్టి, తన వారిని విడిచిపెట్టి, తనకున్నవన్నీ విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి నువ్వు ముట్టుకోకుండా ఎక్కడో దూరంగా పుట్టిన కుష్టి రోగుల మధ్యకి వెళ్ళి వారికి సహాయం చేసిన అంత గొప్ప మనసు మనకు లేదు. కానీ ప్రతి వాళ్ళని కామెంట్ చేయడానికి, ప్రతి వారికి పేరు పెట్టడానికి ముందు వస్తూ ఉంటాం. భారతీయులు అందుకే ఎందుకు వెనకబడిపోయారంటే ఏది చేయరు, చేసేవారిని ఏం చేస్తూ ఉంటారంటే కామెంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చెబుతూ ఉంటాం కదా. ఒక ఉదాహరణ, ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే 10 జాడీలు పెట్టాడంట. 10 జాడీల్లో మరి 10 దేశాలకు సంబంధించిన పీతలను వేశాడంట.
అమెరికా పీత ఏం చేస్తుందంటే ఇంకో పీతను తన చేతులతో పైకి లేపుతుందంట. రష్యా పీత ఏం చేస్తుందంటే సరే పడిపోయాం కదా ఏదో ఒకటి చేసి పైకి లేద్దామని చూస్తుందంట. భారతదేశ పీత మాత్రం ఏం చేస్తుందంటే ఒకటి పైకి ఎక్కుతుంటే కింద నుంచి లాగుతూ, భారతదేశంలో చాలామందికి ఉన్న మరి రోగం అని చెప్పుకోవచ్చు, లేకపోతే దృష్టి ఎలా మార్చేసాడని చెప్పుకోవచ్చో తెలియదు, కానీ ఒకడు ఎదుగుతుంటే చూడలేము, గిర్లు గీసుకుంటాము. ఏమనంటే మన వాడు కాదండి, మనకు సంబంధించిన వాడు కాదండి, అతను మంచిగా లేడండి, తప్పులు వెతకడం ప్రారంభిస్తావు. తప్పు ఉన్నది అతనిలో కాదు నీలో. ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావు అప్పుడే పైకి వస్తావు. ఎప్పుడైతే నీ మిస్టేక్స్ నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే నువ్వు పైకి వస్తావు. ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప విద్యావేత్తలు, గొప్ప గొప్ప వాణిజ్యవేత్తలు చెప్పేది ఇది, మిస్టేక్స్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి కరెక్ట్ చేసుకుంటావో అప్పుడే పైకి వస్తావు. ఈరోజు మనం మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసుకోకుండా ఆయనే పెద్ద మిస్టేక్ అండి, దేశానికి రావడం పెద్ద గొప్పండి, మీరు అందరూ వేరే దేశానికి వెళ్ళిపోండి అని చెప్పడము మన మిస్టేక్. ఎప్పుడైతే దాన్ని మనం సరి చేసుకుంటామో అప్పుడు నీ బ్రతుకు మారితే. ఒకే ఒకటైతే నేను కరాఖండిగా చెప్పగలను, యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోతున్న వాడు, పడిపోయిన వాడిని ఒక లేవీయుడు యాజకుడు, ఒక పూట కూలివాడు తమ స్వార్థాల కోసం ఎలాగైతే వదిలేశారో ఈరోజు మనల్ని కూడా ఇక్కడ ప్రభువే కనుక లేకపోతే మనల్ని మన స్వార్థానికి వదిలేసేవారు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం. కానీ యేసొక్కడు మాత్రమే దేనితో సంబంధం లేకుండా, ఏ స్వార్థము లేకుండా నీ జీవితం మారితే చాలని, నువ్వు పరలోకం వెళ్తే చాలని, నీ బ్రతుకు మంచిగాను నీలోని మానవత్వాన్ని దైవత్వాన్ని మేల్కొల్పే విధంగా ఆయన మాటలనే ఉన్నాయి. అందుకే ఆయన నేను అంటాను, సరైన సమయానికి వచ్చిన సమరయుడు. అర్థం చేసుకుంటే బ్రతుకు బాగుపడుతుంది, అపార్థం చేసుకుంటే ఎన్ని రోజులు ఎలా పెట్టుకుంటావు, ఎన్ని రోజులు ఎలా గొడవ పడతావు, ఎన్ని రోజులు డిబేట్లు చేసుకుంటావు, నీ ఇష్టము. ఒకరోజు రానే ఉన్నాడు, ఆ రోజు కళ్ళతో చూసినా నోటితో ఒప్పుకున్నా ఆయనతో పాటు వెళ్ళే అవకాశము లేదు. ఆలోచించండి, యేసు వేరేవాడు, యేసు వేరేవాడు నువ్వు అనుకున్నంతసేపు నీ బ్రతుకు మారదు, నీ బ్రతుకు ఇంతే ఇలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఇది యేసుని నీ నోటితో ఒప్పుకున్నావు అప్పుడే నీ బ్రతుకు మారుతుంది, అప్పుడే నువ్వు ఉన్నతమైన స్థితికి చేరుకుంటావు. ఇప్పటి వరకు మన ధర్మాన్ని, ఇప్పటి వరకు మన విధి విధానాన్ని పాటించిన లేవీలు, యాజకులు, పూట కూలి వాళ్ళు చేయని సమరయుడు చేశాడు. సమరయుడు అంటరాని వాడు కదా అని అనుకుంటే అంటరాని వాడే నిన్ను అందరంత గొప్ప స్థితిలో పెట్టాలని కోరుకుంటున్నాడు. ఆయన వెంట వెళ్తావా, లేక ఇంకా నా మతం, ఇంకా నా కులం, ఇంకా నా వాళ్ళు, ఇంకా నా ధర్మం అని చెప్పుకుంటూ ఇదే లోకంలో తిరుగుతావా? ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్న అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లేదే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొన్నాళ్ళు తండ్రి, మీరు ఇచ్చిన చక్కటి సమయంలో అందరూ కలిసి ఉండే భారతదేశంలో ఎందుకో ఈరోజు ఇలాంటి భయంకరమైన జాడ్యంతో, మత విద్వేష శక్తులతోనూ, మతోన్మాదులతోనూ నిండిపోయిన ఈ దేశంలో సువార్త చెప్పలేని పరిస్థితుల్లో, సువార్త ఎంత గొప్పదో, ఎలాంటి పరిస్థితుల్లో మాకు దొరికిందో తెలుసుకున్నాం తండ్రి. ఆ వ్యక్తి ఎలాగైతే ప్రయాణంలో దొంగల చేతిలో చిక్కాడో, ఈరోజు మా బ్రతుకు ప్రయాణంలో దుష్టుడి చేతిలో చిక్కి ప్రతి దాన్ని కోల్పోయిన వారుగా మేమున్నప్పుడు, ఈ యాజకులు మమ్మల్ని పట్టించుకోలేదు తండ్రి, ఈ ధర్మము మమ్మల్ని కాపాడలేదు తండ్రి, ఈ లోకంలో ఉన్న వారందరూ మమ్మల్ని వెలివేశారు తండ్రి. కానీ నీవు మాత్రం ఎలాంటి స్వార్థము లేకుండా సమరయుడు వంటి నీ కుమారుని పంపి మా జీవితాన్ని ఎలా కాపాడి మా కొరకు ప్రతి దాన్ని ఇచ్చాడు మేము తెలుసుకున్నాం తండ్రి. తనది కాని దాన్ని తీసుకునేవాడు దొంగ అని, తనదే అవతలి వాడు తీసుకునేవాడు లేవీడు యాజకుడు, నాది నీదే కానీ మూల్యం చెల్లించాలనేవాడు పూట కూలివాడని. కానీ నీకోసం నాది ఏదైనా అని చెప్పేవాడే సమరయుడని, అలాంటి సమరయుడిగా మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారని మేము మాట్లాడుకున్నాం తండ్రి. అలాంటి గొప్ప రక్షణను కలిగిన వారిగా ఉన్న మేము దేనికి బెదరక వనకక క్రీస్తుని అనేక మంది అపార్థం చేసుకున్నా సరే మా మనసుల్లో అలాంటి ఆలోచనలు రాకుండా బలముగాను స్థిరులుగాను నీ వాక్యమందు మేము నిలబడగలుగుటకు సహాయం అనుగ్రహిస్తాను కోరు. సరైన సమయంలో సమరయుడిని మాకు ఇచ్చినందుకు వందనాలు. అలాంటి సమయం లోకమందంతటా పంపించి లోక సంబంధం గూడి కట్టుకుపోయి మనోనేత్రాలు మూయవేయబడి గుడ్డి వారందరి కళ్ళను తెలిపించి నీ కుమారుని గొప్పతనాలు లోకాన్ని వెంబింప చేస్తానని కోరుకుంటూ
మరలా తండ్రి పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారు. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుని మీ అందరికీ ప్రభు పేట నా వందనాలండి.